నమస్కారం అందరికి నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతోన్నది బోగస్ నోగ్. ఎట్లా బోగస్ వచ్చి క్యూట్ రా, బిహేవ్ యువర్ సెల్ఫ్. మొదలుగా మన ప్రసారంలో ఇదొక ఫస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికి. జస్ట్ టేక్ ఇట్, చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి. క్లాప్స్, హిట్ ద క్లాప్స్. అరే స్పెషల్ గెస్ట్ నువ్వు చెప్పరా. వండర్ఫుల్. దాని తర్వాత టూస్లీ బోగస్ ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ దాని పేరు కీడా కోలా. ఆహాలో ఉంది ఈ చిత్రం. నాకు కొంచెం జలుబు వచ్చినట్టు అవుతుంది మాట్లాడుతున్నా, కానీ ఈ చిత్రం గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, అడుక్కుంటున్నారు. మనల్ని కూడా అడిగారు చాలా మంది, అమ్మా చేయండి అమ్మా, బాబు చేయండి, బాబు చేయండి అని. ఆ అడుక్కోవడంలోనే మధ్యలో ఎక్కడో మనకు వినిపించింది, బాబు అవార్డు తీసుకొని బాబు అవార్డు తీసుకొని బాబు నాయనా అవార్డు తీసుకో అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అవార్డ్ విన్నింగ్ సోషల్స్, బోగస్ అవార్డ్స్. బోగస్ మనం ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ లో @thaigap, మన ఈమెయిల్ mindthegap@gmail.com. అవార్డ్స్ కురిపించింది వర్షం అవార్డ్స్. సో అది ఒకటి చెప్పుకున్నాము. దాని తర్వాత మనము నార్మల్ గా మన లక్కీ కెఫేలో కూర్చొని డీప్ డిస్కషన్స్ లైట్ గా మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన ఇద్దరు మనలాంటి వాళ్ళే మాట్లాడుకుంటేనే మనం వినడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. సో బోగస్ కీడా కోలా సారాంశం మనం ఎట్లయితే లక్కీ కేఫ్ లో విన్నాము, యాజ్ ఇట్ ఈస్ టెల్ ఇట్ టు మీరా. రైట్. సో కీడా కోలా ఒకవైపు ముగ్గురు ఉంటారు, ఇంకోవైపు ఇంకో ముగ్గురు ఉంటారు. కరెక్ట్. టీమ్ ఏ అందులో ఒక స్ట్రగ్లింగ్ లాయర్, ఒక స్ట్రగ్లింగ్ సేల్స్ మెన్. హే ఇది థాయ్ గ్యాప్ గురించి నో, ఇట్స్ మూవీ. మా దగ్గర అంతమంది లేరు ఇంకా. అదే ఆ స్ట్రగ్లింగ్ సేల్స్ మెన్ కి ఇంకో తాత ఉంటాడు. హీఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్ తాత. బీయింగ్ తాత అంటే తాత వచ్చేసి హైడ్రేషన్ అండ్ డిహైడ్రేషన్ తో స్ట్రగుల్ అవుతుంటాడు. వీళ్ళు ముగ్గురికి టీమ్ ఏ కి ఏంటంటే బాగా పైసలు కావాలి. దే వాంట్ టు క్రాస్ ద లైన్ ఫ్రమ్ పువర్ టు రిచ్, గరీబ్ టు రైస్. నువ్వు నన్ను చూడకు అట్లా. నువ్వు లింగ్విస్టిక్స్ వస్తున్నప్పుడు నన్ను చూడకు. చివరి కూడా నేను చూడద్దు. ఇంకో టీమ్ లో బ్రోట్, టీమ్ బి లో ఇంకో ముగ్గురు ఉంటారు. అందులో ఒక స్ట్రగ్లింగ్ కార్పొరేటర్, ఇంకో స్ట్రగ్లింగ్ ప్రిజనర్ అంటే హీ స్ట్రగ్లింగ్ ఫర్ ఫ్రీడమ్, అండ్ మూడో వాడు ఈ స్ట్రగ్లింగ్ ఫర్ హిస్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు కూడా పైసలు అవసరం పొలిటికల్ లాడర్ క్లైమ్ చేయడానికి. సో ఈ ఇద్దరు పార్టీలకి బాగా పైసలు అవసరం. మధ్యలో ఒక కోలా బాటిల్, అందులో ఒక తేలుతున్న కాక్రోచ్. కరెక్ట్. ఇది బ్రోట్ కీడా కోలా సారాంశం. ఫెంటాస్టిక్ బోగస్. అంటే పోస్టర్ చూస్తే కొన్ని మూవీలు అర్థమైపోతాయి, ఎవడైనా చెప్తే కొన్ని మూవీలు అర్థమైపోతాయి. కానీ నీ సారాంశం వింటే ఏ మూవీ అర్థం కాని కన్సిస్టెన్సీ ఏదైతే మెయింటైన్ చేస్తున్నావు చూడు, ప్యూర్ ఫ్యాబులస్. ఒక రాహుల్ ద్రావిడ్ తర్వాత నువ్వే అనుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ గోడ అంటే నువ్వు గోడకేసి వస్తున్నాం. ఎనీవేస్ నో దానికంటే పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇప్పటివరకు దొరకలేదు. రాహుల్ ద్రావిడ్ తో పోల్చడం కాదు, రాహుల్ ద్రావిడ్ తో పోల్చలేదు. రాహుల్ ద్రావిడ్ మీద నేను కోటింగ్ అన్నావు నువ్వు. అది రాహుల్ ద్రావిడ్ పెట్టుకునే సన్ స్క్రీన్ లోషన్ అన్నా నేను. ఐల్ టేక్ ఇట్. ఎస్. నీకు ఎందుకో అట్లా చమడి రాసుకుంటూ ఉంటే నీకు అదొక వేరే ఆనందం వస్తుంది జనరల్ గా. బట్ ఎనఫ్ సెడ్ అబౌట్ యూ బోగస్. సారాంశం మంచిగా చెప్పినావు నువ్వు. అదండి సారాంశం కీడా కోలాది. ఇక అక్కడి నుంచి ముందరికి వెళ్తే ఎప్పుడు మన ఎపిసోడ్ లో అవుతున్నట్టే రేటింగ్స్ వస్తాం. లేదు, ఇప్పుడు మేము డీప్ గా డిస్కస్ చేస్తాము. బోగస్ మనం చర్చించాలి, అది ఈ విషయాన్ని ఎంతో దీర్ఘంగా చర్చించాలి. స్పాయిలర్స్ పార్ట్. అండ్ ఆల్సో బికాస్ మనము ఇది న్యూ ఇయర్స్ January 1st రోజు చేస్తున్నాం, వేరే పనేం లేదు మనకి. ఎట్లాగో ఎవరు మన ఫెలిసిటేషన్స్ అవన్నీ చేయట్లేదు, అవార్డ్స్ ఇంటికి పంపిస్తున్నాం. సో మనకి టైం ఉంది కాబట్టి మనం అది చేయగలం. బోగస్ కీడా కోలా ట్యాగ్ లైన్ ఏంటో నాకు తెలియదు. ఆహాలో ఈ మూవీ గురించి ఓవరాల్ గా నీ అభిప్రాయం ఏంటి? బ్రూట్, ఓవరాల్ గా ఓ కొండెక్కి ఈ సినిమా చూస్తే క్లుప్తంగా దీన్ని చెప్పాలంటే అంటే ద క్లుప్తమెస్ట్ వర్జన్. నేను బాగా ఆలోచించా, ఈ సినిమా కొంచెం బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. దీన్ని ఓవరాల్ గా బెస్ట్ ఎలా సమప్ లేదా సమరైజ్
చేయగలుగుతాము అంటే మూట కట్టాలి. ఎలా మూట కట్టాలంటే నాకు ఒకటే ఒక సెంటెన్స్ లో వచ్చింది బ్రో. కీడా కోలా అన్న బ్రహ్మాండమైన సినిమాకి ఇది ఒక డెమో రీల్ తీసినట్టు ఉండేది ఈ సినిమా. కీడా కోలాకి ఇట్స్ ఇస్ అ వండర్ఫుల్ మూవీ. అది తీసే ముందు ఆ సినిమాకే ఒక డెమో రీల్ అంటే అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, బాబు మనీ ఈజ్ నో మ్యాటర్, నువ్వు జస్ట్ ఓవర్ 20 lakhs తీసుకొని నువ్వు 20 crores తీసుకోవాలంటే నాకు పైసలతో ఫరక్ పడదు. నాకు జస్ట్ ఐ వాంట్ ద బెస్ట్ మూవీ. ఇంత ప్రాఫిట్ అండ్ లాస్ నాకు అస్సలు ఫరక్ పడదు. నాకు నేను తేలుతుంటా పైసల్లో, ఇట్లా స్విమ్ చేస్తాను రోజు. ఐ డోంట్ కేర్. సో మీ రఫ్ వర్కే ఒకసారి ఒక సినిమాలా తీయండి, మొత్తం బడ్జెట్ నేను పెడతా. అది ఒకసారి బాగా పండింది, ఒకవేళ బాగుంది చూడడానికి అంటే దెన్ విల్ గో ఫర్ ద ఫైనల్ వర్షన్. సో దీనికి నేను ఒక 50 కోట్లు ఇస్తా, దానికి నేను ఒక 150 కోట్లు ఇస్తా, అంతే డిఫరెన్స్. సో నాకు ఒక 50 crores వర్త్ ఆఫ్ డెమో రీల్ చూసినట్టు అనిపించింది. ఎందుకు? ఆబ్వియస్ క్వశ్చన్స్ ఇవి, కానీ దాన్నే అంటారు ఖండించి ఖీరించి డిస్కస్ చేయడం అని. రైట్. నువ్వు కష్టపడి చాలా కాంప్లికేటెడ్ గా పాయింట్ చెప్పినావు. నో కష్టపడి చాలా సింపుల్ గా పాయింట్. ఓకే, అది ఇదా నీ సింప్లిసిటీ? సో సాడ్. ఇప్పుడు కాంప్లెక్స్ తనని మొత్తం బ్రేక్ డౌన్ చేయి. ఎందుకు అట్లా అనిపించింది? ఎందుకంటే సినిమా మొత్తం సీన్స్ అయినా, ఆ సీన్స్ కి సెటప్స్ అయినా, అండ్ ఆ రాసిన డైలాగ్ ట్రాక్, ఆ కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రాక్, ఆ కెమెరా వర్క్ అండ్ క్యారెక్టర్స్ ఎట్లయితే స్ప్రెడ్ చేశారో మొత్తం చూస్తుంటే అసలు హౌ కెన్ దిస్ నాట్ బి బ్లాక్ బస్టర్, వండర్ఫుల్ యాక్షన్ కామెడీ మూవీ అనేది అసలు ఆ డౌట్ వస్తుంది. కానీ సినిమా చూస్తే మాత్రం ఆ ఫైనల్ వర్జన్ కి ప్రాక్టీస్ చేసినట్టు అనిపించింది. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ లో అంటే ఇది ఒకటి నీకు టెక్ రన్ లాగా అనిపించింది. ప్రతి ఒక్క సీన్ లో ఆల్మోస్ట్ దేర్ జస్ట్ అబౌట్ దేర్ అనిపించింది, బట్ సంథింగ్ వాజ్ మిస్సింగ్. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో దే ట్రైడ్ సంథింగ్ న్యూ ఇక్కడ, విచ్ ఇస్ నైస్. ఇక్కడ కొత్తగా ట్రై చేశారు, బాగుంది, ట్రై చేసింది, బట్ ఒక రఫ్ వర్క్ లాగా ఉండే. ఇంకో సీన్ కి వస్తారు, ఇక్కడ కూడా ఇంకేదో బాగుంది, ఇంకో కొత్త ట్రై చేస్తున్నారు ఇంకోటి, బట్ మొత్తం ఇంకా పండలేదు, జస్ట్ ఏదో ఒక అట్లా అనిపించింది. ఇప్పుడు మాట నువ్వు లైన్కి వచ్చావు, నాకైతే ఆల్మోస్ట్ అండనట్టు అనిపించింది. అండనట్టు. రైట్. ఇట్ వాస్ యాజ్ ఇఫ్ నేను ఇట్లా మ్యూజియంలో నడుస్తున్నా అండ్ నేను అన్నిటికీ ఎక్సైట్ అవుతున్నా. పేరు చదివి కింద ఇస్తారా డిస్క్రిప్షన్, నెక్స్ట్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ మ్యూజియం. సో బేసికలీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లా దిస్ పర్టికులర్ ఐటమ్ ఇస్ యూస్డ్ బై ద గ్రేట్ జంగీస్ ఖాన్ ఇన్ బ్లా బ్లా. వావ్, అమేజింగ్ అని చెప్పి వెళ్తే అక్కడ ఏమి ఉండదు అనమాట. లైక్ ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయిపోతావు, అరే ఇవాళ డిస్ప్లేలో లేదా, సరే నెక్స్ట్ దానికి వెళ్దాం. వాళ్ళు ఇంకా నెక్స్ట్ అమేజింగ్ చెప్తారు. తాజ్ మహల్ కట్టేటప్పుడు ఒక చిన్న టోపీ ఒక వెళ్ళి చూస్తే ఏముండదు. సో ఈ మూవీ అట్లా అనిపించింది నాకు, ఎస్పెషలీ ఆ జీవన్ వాళ్ళ అన్న వచ్చినప్పటి నుంచి. రైట్. అక్కడి నుంచి ఇట్ పిక్డ్ అప్ వెరీ ఫాస్ట్. ఓకే, అండ్ అది ఆల్మోస్ట్ నాకు ఆలోచిస్తే అది కొంచెం అది క్యాల్కులేటెడ్ గానే చేసినట్టు అనిపించింది. నాకు అక్కడి నుంచి మూవీ చాలా ఫాస్ట్ పికప్ అయింది. అక్కడి వరకు ఇట్ వాజ్ కొంచెం అంటే స్ట్రెయిన్, ఎక్సైటెడ్ గా కూర్చోవడం. అంటే పని పాట లేకుండా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి అని హాలిడేస్ లో తిరుగుతుంటారు కదా పార్కుల చుట్టూ, అట్లా తిరుగుతుండే సినిమా. అదేదో అట్లా అంటే నీకు అట్లా నువ్వు 10th క్లాస్ వరకు చదువుకున్నావు అట్లా అయింది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాఫ్ అన్ అవర్ వరకు ఏం చేయం మనం, ఇక లాస్ట్ 1 hour, ఇక లాస్ట్ 20 minutes ఉంది అన్నప్పుడు అప్పుడు ఏదో పడితే అది తలకు దూసింది రాసి పడేద్దాం అన్నట్టు రాస్తావు చూడు. అట్లా ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఏం బోరింగ్ గా ఇట్లా టైం పాస్ చేస్తుంటాం చూడు, అందరిని దిక్కులు చూసుకుంటా, ఇన్విజిలేటర్ మాట్లాడుకుంటా. నాకు అట్లానే అనిపించింది మూవీ. తర్వాత పికప్ అయింది ఎప్పుడైతే ఓకే ఒక ఐడియా హిట్ తగిలిందో, అరే క్వశ్చన్ పేపర్లో నింపేద్దామని. తర్వాత ఎంత యాక్టివ్ గా అయితే ఉంటామో ఎగ్జామ్ లా, అట్లనే నాయుడు అన్న వచ్చినప్పుడు అనిపించింది నాకు. సో దట్ ఈస్ ఆల్సో మై టేక్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ కంటే ముందర ఒక హాఫ్ ఇంప్రెషన్ వస్తుంది చూడు, అదేముండే అంటే అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మళ్ళీ ఇది ఏమైనా తెలుగు ఆడియన్స్ కి కొంచెం ఇది ఆస్కింగ్ టూ మచ్ ఫ్రమ్ దెమ్ అనిపించింది. ఓకే, తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో మత్తు వదలరా ఒక రకంగా టేకింగ్ వైజ్ ఉండే, కానీ స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఇస్ మచ్, అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఈస్ మచ్ మోర్ లైక్ గాయ్ రిచీ కొంచెం. అంటే ఒక కన్సిస్టెంట్ ఏంటంటే ఒక ఎక్సెప్ట్ మన లడ్డూ తప్పితే ఎవ్రీబడి వాజ్ సర్కాస్టిక్, నో బడీ గివ్స్ ఎ స్ట్రైట్ ఆన్సర్, రైట్? సో అలాంటి ఇది మన వాళ్ళు అర్థం చేసుకోగలరా అనిపించింది. మాసెస్, ఐఎమ్ నాట్ కాలింగ్ లైక్ ఎలీట్ క్రౌడ్ కాదు, బట్ ద మాసెస్.
నాకు నా ఉద్దేశం ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ స్పాయిల్డ్ విత్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెటకారం త్రూ అవుట్ ది ఇయర్స్. సార్కాజం అనేది మన కామెడీలో మన సినిమాలలో బాగా బాగా వాడుకున్నారు. సో నిజంగా ఆ వెటకారం బాగుండుంటే, అది పండుంటే డైలాగ్స్ లో, నాకు తెలిసి ఆడియన్స్ కి అంటేది. కానీ అలా టెస్ట్ చేసినట్టు అనిపించలేదు. అది నాకు ఫినిష్డ్ ఫైనల్ ప్రోడక్ట్ లోనే ఇట్ వాజ్ నాట్ ఫుల్లీ కుక్డ్ అనిపించింది నాకు. ఆడియన్స్ వైపు అయితే నాకు అసలు ఆలోచన కూడా పోలేదు. ఇది డెఫినెట్ గా వాళ్ళకి నచ్చదు అనిపించింది నాకు. మన ఆడియన్స్ వైపు వెళ్ళింది కదా, అంటే అసలు వాళ్ళ వైపు రెస్పాన్సిబిలిటీ లేదు అనిపించింది. ఇక్కడ ఫినిష్ ప్రోడక్ట్ ఇవ్వడంలోనే ఇట్ వాజ్ అ లిటిల్ హియర్ అండ్ దేర్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అట్లా అనిపించింది. నువ్వు ఇది వైజాగ్ అంటావా? Yes, big Vizag. One of the biggest Vizags, considering director, considering actors, considering Brahmanandam కూడా ఉన్నాడు ఈ సినిమా. వాళ్ళు వెటకారం పెట్టినప్పుడు నేను ఇది నౌ దట్ యువర్ టేకెన్ హిస్ నేమ్ చెప్తున్నా, ఐ థాట్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ అ బెటర్ తాత దాన్ బ్రహ్మానందం. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు వెటకారం నోబడీ బీట్స్ రాజేంద్ర ప్రసాద్ ఈవెన్ టుడే. నీ పాయింట్ ఒకవేళ డైలాగ్స్ చాలా బాగుండుంటే ఆ తాత క్యారెక్టర్ది, నేను నీ పాయింట్ ఒప్పుకునేవాడిని. అంటే నాకు ఫరక్ పడేది కాదు, బ్రహ్మానందమైన రాజేంద్ర ప్రసాద్ అయినా ఐఎమ్ హ్యాపీ విత్ ఈదర్. కానీ అన్ఫార్చునేట్లీ నాకు డైలాగ్స్ లో వెనకబడింది అనిపించింది. ఆ పంచ్ అనేది తాతదే కాదు, ఓవరాల్ అందరి క్యారెక్టర్స్ ది ఇట్ వాజ్ నాట్ దాట్ పంచీ. అది కొంచెం నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఆల్మోస్ట్ ఇంప్రూవ్ చేశారు అనిపించింది. ఇంప్రూవ్ కంపు తగులుతుండే కొంచెం. అది ఫిల్లర్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్లర్ వర్డ్స్ వల్ల ఆ సీన్ రిథమ్ కొంచెం దెబ్బతింటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన జీవన్ ఉంటాడు కదా, జీవన్ టెరెస్ మీద మన నాయుడన్న యోగా చేపిస్తుంటే జీవన్ పిత్తుతాడు. పిత్తగానే మన లడ్డు పేరేముండేది, సికందర్, సిక్కు అప్పుడు అంటాడు కదా, వేసినావు కదా నువ్వు అంటే, అప్పుడు జీవన్ ఏంది అంటే ధమాకా అంటాడు. దాని తర్వాత అప్పుడు లాగ్ కొడతాడు కదా. అక్కడ మళ్ళీ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఆ ఫిల్లర్ లాంగ్వేజ్ ది లాగ్, వేసినావు కదా ధమాకా అనగానే ఠాక్ అని కొడుతుంటే అది కరెక్ట్ గా పేసింగ్ మ్యాచ్ అయ్యేది. కానీ వేసినావు కదా అన్నాక కొంచెం లాగ్ వచ్చి ఏంది అని జీవన్ అడుగుతాడు. తర్వాత మళ్ళీ కొంచెం లాగ్ తర్వాత మళ్ళీ సిక్కు వచ్చి ధమాకా అంటాడు. తర్వాత మళ్ళీ జీవన్ లేచి కొట్టాలి ఇప్పుడు సిక్కుని. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అది. ఆ సిక్కు దాని బదులు వేసినావు కదా ధమాకా అంటే అప్పుడు లేచి కొడితే యూనో చక్ 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 బీట్ 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 అయిపోతుంది. ఇలాంటి డైలాగ్ లో లాగ్ అనే ఎగ్జాంపుల్స్ సినిమా మొత్తం కనబడింది నాకు. బేసికలీ స్లాప్ స్టిక్ అండ్ సార్కాస్టిక్ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఎ రిఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ కెనాట్ బి నువ్వు ఇంటలెక్చువల్ డ్రామా కాదు ఇది, దట్ యు గివ్ ఎ పాజ్ అండ్ ఏమేమి అనగానే ఇంకోటి పాజ్ ఇచ్చి ఇట్లా పైకి వెళ్ళి కింద వరకు చూసి చెప్పడం కాదు, మూమెంట్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషలీ కొన్ని అయితే యాజ్ ఇట్ ఈస్ ఇష్యూన్, ఐ థింక్ ది రిప్డ్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ స్నాచ్ కదా. నీకు గైరిచి ఫ్లేవర్ వస్తుంది ఫుల్ అసలు. అంటే ఇమీడియట్ గా కాదు కానీ ఎస్పెషల్లీ నాకు 2 చోట్ల తగిలింది. ఒకటైతే కంప్లీట్ రిప్ ఆఫ్ ఆ ఏరోప్లేన్ ది అని వస్తారు చూడు, అది యాక్చువల్ గైరిచి కాదు, అది దట్ ఈస్ ఎడ్గర్ రైట్. స్నిచ్ కదా, ఎడ్గర్ రైట్. స్నాచ్ లో కదా, అది స్నాచ్ లో కూడా అట్లా ఉంటుంది. బట్ అది బాగా పాపులర్ చేసింది ఎడ్గర్ రైట్ అన్న డైరెక్టర్. ఏవైతే షాన్ ఆఫ్ ద డెడ్ ఇంకా బేబీ డ్రైవర్ అవన్నీ తెలియదు నాకు. నేను ఫస్ట్ స్నాచ్ లో చూసిన. స్నాచ్ లోనేనా? స్నాచ్ లోనే లాక్ స్టాక్ అందులో. సో ఇట్స్ ఫర్ మీ ఇట్స్ గైరిచి. అది ఫస్ట్ మస్తు కాపీ కొట్టింది. అంటే అది వాసన కాదు, ఇక డైరెక్ట్ వాళ్ళు చూపించేసిండ్రు. అది కాపీ కూడా అనలేము, అది ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఎందుకంటే ఇన్స్పిరేషన్ బికాస్ ఇట్ వాస్ డన్ వెల్, నీట్ చేశారు, బానే ఉంది. కాకపోతే మిగతా సినిమా కూడా అదే పేస్ తో వెళ్ళాల్సి ఉండే ఎగ్జాక్ట్లీ ఈ స్టోరీకి. ఇంకో దగ్గర నాకు ఎట్లా గాయరిచి అనిపించింది అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్. ఎనీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దట్ దే డిడ్ అగైన్ కొంచెం అది తగిలింది, గాయ్ కమాన్ గాయ్ అని అనిపించింది. గైరిచిది ఒకటే తేడా ఏముంటుందంటే అలాంటి ఇంట్రొడక్షన్ ఇచ్చేసి ఒక టైటిల్ కార్డ్ ఇస్తాడు క్యారెక్టర్స్ కి. ఇందులో టైటిల్ కార్డ్ లేకుండా, దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. అక్కడ నాకు అవి కనబడినాయి. కానీ ఓవరాల్ నన్ను అడిగితే ఐ ఫెల్ట్ దే మిస్డ్ ఎ బీట్ విత్ ద పేసింగ్.
నాకు జస్ట్ బిఫోర్ ద ఇంటర్వెల్ వరకు అమ్మ చాలా టైం అయింది ఇంకా ఏం స్టోరీ ముందరికి వెళ్ళాలని అనిపించింది. సడన్ గా అక్కడ టంగ్ అని ఇంటర్వెల్ పడింది, అదేంటి అనుకున్నా. సో ఐ వాజ్ స్టిల్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఓకే ఒక ప్రిమైస్ కి ఇంకా సెట్ కాలే మూవీ ఎప్పుడు అవుతుంది అని. బట్ సడన్ గా అది ప్రిమైస్ లో సెట్ అయిపోయింది అపరెంట్లీ. ఇట్ వాస్ సో అబ్రప్ట్ అది. నా అప్పుడు నవ్వాలా ఎడవాలా అనిపించింది, అంటే ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ అన్నట్టు అనిపించింది. అండ్ దట్ ఈస్ నాకు ఆ థాట్ వచ్చింది ఇమీడియట్ గా, ఇది తెలుగు ఆడియన్స్ కి అర్థం అవుతుందా అంటే విల్ దే యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ బికాస్ వెటకారము అది ఇది అని కాదు, బట్ ద కైండ్ ఆఫ్ అబ్రప్ట్నెస్ కదా. ఇవన్నీ కొంచెం జర్ర నీకు ఇంగ్లీష్ మూవీస్ లో, అంటే ఇంగ్లీష్ అంటే ఐఎమ్ టెక్నికలీ టాకింగ్ అబౌట్ బ్రిటిష్ మూవీస్, అందులో ఇది తెలుస్తుంది వాళ్ళు ఏది ఫాలో గారు. అండ్ వాళ్ళు ఇట్స్ లిటరలీ అబ్సర్డ్ వాళ్ళది కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు ప్రిమైస్ సెట్ చేయకుండా సెకండ్ హాఫ్ లోకి వెళ్ళి అక్కడ చేసుకుంటారు కాల్సి తీరిక. సో దాట్ కైండ్ ఆఫ్ మూవీ మేకింగ్ మరి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని అనిపించింది. బాక్స్ ఆఫీస్ సేల్స్ వర్కౌట్ అవ్వలేదు. తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా చూసి ఏం అర్థం అవుతుంది అంటే సినిమా పండలేదు అని అర్థం అవుతుంది. అవును, కానీ బట్ టెక్నికలీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఐ డోంట్ నో, ఐ కాంట్ సే టెక్నికల్లీ అంటే నువ్వు కెమెరా వర్క్, మ్యూజిక్ వర్క్ అట్లా చెప్తే yes it is good, కానీ ఓవరాల్ యాజ్ అ మూవీ ఇట్స్ నాట్ వెరీ గుడ్. ఇదైతే చెప్తా మనకు ఇంకో ఇదివరకు ఐ థింక్ ఇది ఇంటింటి రామాయణం అయింది అనుకుంటా, అన్ని బాగానే ఉన్నాయి కదా మన ఎందుకు నచ్చలే మూవీ అన్నట్టుండే. అండ్ వీ కుడెంట్ ఫిగర్ అవుట్ దేని వల్ల మనకు ఆ మూవీ అంతగా అంటలేదు అని. గుర్తుందా నీకు? అది ఈ మూవీ కాదేమో, ఇంటింటి రామాయణం అయినా ఐ థింక్ ఇట్ ఈస్ ఇంటింటి రామాయణం. ఎందుకంటే అప్పటికే కొంచెం ఆ తెలంగాణ టెంప్లెట్ మనకి బోరింగ్ అనిపించింది, వాళ్ళు అదే వాడుతున్నారు ఆల్ దట్. కానీ ఇందులో యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ జబర్దస్త్ ఉండే, దో ఇట్ వాజ్ యునో ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మ్యూజిక్ జబర్దస్త్ ఉండే అంటే నువ్వు సెపరేట్ గా స్పాటిఫైలో మ్యూజిక్ ట్రాక్ వింటే జబర్దస్త్ ఉంటుంది. సినిమాతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. వేర్ దే యూస్డ్ ఇట్ ఇస్ ద ఇష్యూ అండ్ హౌ దే యూస్డ్ ఇట్. ఐ థింక్ టేకింగ్ బాగుండింది, కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ, వాట్ ఎవర్ యూ కాల్, ఇదంతా బాగుండే. వేరెవర్ దే యూస్ సిజిఐ కదా గ్రాఫిక్ వాడిన, అది కొంచెం నీకు తెలుస్తున్నా అని యూ స్టిల్ లైక్ ఇట్. ఇట్ వాస్ నాట్ అబ్బా అన్నట్టు లేకుండే. బట్ నాకు ఎక్కడ ఈ మూవీ ఫెయిల్ అయింది అంటే ద పేసింగ్ ఆఫ్ ద మూవీ, ఎస్పెషలీ ఎక్కడైతే వాళ్ళు టెన్షన్ ఇంకా టెంపో పెంచాలో అక్కడ అది పెరగలే, అంత ఫాస్ట్ గాలే అది. సెకండ్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్. ఒక్కసారి నాయుడు అన్న వచ్చింది కదా, ఐ ఫెల్ట్ ద మూవీ వాజ్ వన్ సైడెడ్. ఆ నత్తోంది అసలు ఐ డోంట్ నో వై హీస్, ఎందుకు వాడిని లీడ్ లాగా చూపిస్తున్నాడో నాకు తెలియదు. ఆ లాయర్ ఎక్కువ చేసిండు వాడికంటే యాక్టింగ్. ఈ అన్న చేసిండు, జీవన్ చేసిండు, ఆఖరికి సిక్కు కూడా చేసిండు. యాక్చువల్ క్యాండిడేట్స్ వాడు ఏమంటారు ఆ సేల్స్ మెన్ ఇంకా తాత పెద్దగా చేయలేదు ఏమి, రైట్? సో దీంట్లో కూడా దే లాస్ట్ ఇట్ అనిపించింది, డిస్ట్రిబ్యూటింగ్ ద స్టోరీ ఆర్ ద క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్. అదే కాకుండా అంటే నేను ఒప్పుకుంటా ఆ పాయింట్ కి, అండ్ అదే కాకుండా నాకు కాస్టింగ్ లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనిపించాయి నాకు. ఎవరిది? ఎట్లా అంటే నాకు తాతది ఇంకా ఆ స్ట్రగ్లింగ్ సేల్స్ మ్యాన్ ది కెమిస్ట్రీ పండలేదు నాకు. ఎలా అయితే తాత మనవడుకు ఒక కెమిస్ట్రీ ఉండాలో, ఎస్పెషల్లీ తాత బ్రహ్మానందం అయితే, ఎస్పెషల్లీ తాత వాడు నిన్ను చిన్నప్పటికెళ్ళి పెంచితే ఏదైతే కెమిస్ట్రీ ఉండాలో అన్ఫార్చునేట్లీ అది కెమిస్ట్రీ లేకుండా అసలు. ఇంకోటి జీవన్కి ఇంకా నాయుడన్నకి కెమిస్ట్రీ నాకు పండలేదు వీళ్ళిద్దరి మధ్యలో. ఎట్లా అంటావు? నాకు జీవన్కి సిక్కుకి పండింది, నాయుడుకి సిక్కుకి పండింది. బట్ జీవన్ అండ్ నాయుడు దే వాజ్ అ ప్రాబ్లం. ఎట్లా అంటే నాకు జీవన్ అన్న అయితే నాయుడు తమ్ముడు అయ్యి ఉంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ అ బెటర్ యాక్చువల్లీ ఫిట్. దాట్ వే కరెక్ట్, ఐ అగ్రీ. ఎందుకంటే నాకు కూడా ఎందుకో సెట్ కాలే, జీవన్ తమ్ముడు ఏంది వీడు అన్నది అన్నట్టుండే ఎంతసేపు. ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుండే అంటే జీవన్, ఇది పాజిటివ్స్ లో వస్తుంది, జీవన్ కి కొన్ని ట్రాకింగ్ షాట్స్ ఇచ్చారు ఈ సినిమాలో, రెండు పెద్ద ట్రాకింగ్ షాట్స్. అండ్ అందులో ఆ మ్యూజిక్ కి ఆ స్వాగ్ ఏదైతే ఉందో, హిస్ బ్యాక్ వాజ్ యాక్టింగ్. నేను చెప్తున్నా కదా బ్రో, నాకు ఆ ట్రాకింగ్ షాట్స్ నాకు ఏం గుర్తు తెచ్చిందంటే చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇది. ఒకటి బ్రేకింగ్ బ్యాడ్, ఓకే. ఇంకోటి మనం వాకింగ్ చేస్తుంటే నేను ముందర నడుస్తుంటా, ఆ మెమరీ సీనే లేదు. ఓకే, మాథ్యూ మక్కానహే ఆ క్రైమ్ డ్రామా ఏంటి, ట్రూ క్రైమ్, ట్రూ డిటెక్టివ్ సీజన్ 1 లో ఒక బైకర్ గ్యాంగ్ దగ్గర ఒక సీన్, అది లింకన్ లాయర్.
నో ట్రూ డిటెక్టివ్ లోనే ఒక బైకర్ గ్యాంగ్ దగ్గర మాథ్యూ మకానహే అండర్ కవర్ వెళ్తాడు ఓ జాకెట్ వేసుకొని. అందులో ఒక లాంగ్ ట్రాకింగ్ షాట్ ఉంటది అన్బ్రోకెన్. ఆ షాట్ ఒకటి, ఇంకా బ్రేకింగ్ బ్యాడ్ లో ఎట్లయితే వాడు గస్ ఒక కార్టెల్ డాన్ ఇంటికి వెళ్ళి ఒక పెద్ద పార్టీ జరుగుతుంటే ఆ పార్టీలోనే వాడిని చంపేస్తాడు చూడు అందరినీ. ఆ షాట్స్ గుర్తుకొచ్చాయి నాకు, ఆ సీక్వెన్సెస్. అండ్ అది చాలా పెద్ద కాంప్లిమెంట్, ఎందుకంటే ఆ జీవన్ ట్రాకింగ్ షాట్స్ ఎట్లయితే నడుచుకుంటూ వెళ్తున్నాడో, ఒకటేమో ఆ పార్టీలో కార్పొరేటర్ పార్టీ చేస్తాడు, ఒకటేమో ఫోటోషూట్ ఇది, ఇంకోటి పార్టీ. ఫోటోషూట్ అయితే ఎంట్రీ షాట్ అది క్యారెక్టర్ కి అసలు ఫుల్ బ్యాడ్ యాస్. మనం మొన్ననే మాట్లాడుతుండే అసలు జీవానికి పవర్ఫుల్ పొలిటీషియన్ అంటే నేను అది చూస్తుంటే నాకైతే అసలు ఎట్లా మా కన్సల్టేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ వీఆర్ ప్రొఫెసరైజింగ్ అనుకున్నా నేను, చెప్పిందే జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ తీసిన మూవీ, మనం లాస్ట్ వీక్ తీసినాం ఎపిసోడ్. ఎగ్జాక్ట్లీ, కానీ బిస్కెట్ అయింది ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఎంట్రీ ఎంత బ్యాడాస్ గుండెనో, ఎంట్రీ అండ్ లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఆ పులి ఇంకా కుక్క కథ చెప్తాడు. అది చెప్పగానే కుక్క ఏమైనా మాట్లాడతారా అనగానే వాడు సత్తి జీవన్ అంటాడు. ఆ సీక్వెన్స్ దాకా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీన్. ఆ జీవన్ పవర్ డైనామిక్స్ ఎట్లయితే హౌ హీ హోల్డ్స్ ద రూమ్ అనేది, ఇట్ వాజ్ వెరీ వెల్ డన్. అన్ఫార్చునేట్లీ అంత బ్యాడ్ యాస్ ట్రాకింగ్ షాట్స్ ఇచ్చి, అంత బ్యాడ్ యాస్ ఎంట్రీ షాట్స్ ఇచ్చి, ఆ షార్ట్స్ తీసింది అది దేనికి వర్త్ తెలుసా? ఒక క్యారెక్టర్ ఫుల్ పగ పెట్టుకొని లాస్ట్ కి పగ తీర్చుకోవడానికి వెళ్ళి ఒకరిని మర్డర్ చేయడానికి పోతున్నాడు చూడు, ఆ సీక్వెన్స్ కి అట్లాంటి ట్రాకింగ్ షాట్ ఇస్తే మ్యాచ్ అవుతుంది. కానీ అంత ఎలివేషన్ ఇచ్చి ట్రాకింగ్ షాట్ ఇచ్చి చివరికి మనవాడు ఏం చేస్తున్నాడంటే ఒక మటన్ కర్రీలో కాక్రోచ్ దింపడానికి పోతున్నాడు, దానికి ఆ ట్రాకింగ్ షాట్. నాకు యాక్చువల్లీ అది ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఇలాంటివి నాకు ఈ మూవీలో ఎందుకు తెలుసా, నాకు దాంతో ఏం ప్రాబ్లం లేకుండే, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక థీమ్ కనబడింది, అండర్లయింగ్ థీమ్. ఇట్ వాస్ సర్కాస్టిక్. యా, సో నువ్వు ఆ ట్రాకింగ్ షాట్ ఇచ్చి ఫుల్ యాంటీ క్లైమాక్స్ నేను పిరుకొని చేసినావు అనుకో, ఇట్ ఈస్ అ సర్కాస్టిక్ కమెంట్ టు ద ఆడియన్స్ సేయింగ్ దట్ అవును కరెక్ట్ ఎంత గ్రేట్ అబ్బా అన్నా అనుకో. ఇట్స్ యాక్చువల్లీ నాట్, యు ఆర్ నాట్ గ్రేట్ జస్ట్ బికాస్ నేను ఎలివేట్ చేస్తే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సర్కాజం కదా. యూ డోంట్ మీన్ వాట్ యు సే ఆర్ యూ మీన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ యు సే. ఓకే, ఒకవేళ అదే ఉద్దేశం ఉన్నా, నువ్వు ఎలివేట్ చేసి నువ్వు సర్కాస్టిక్ గా ఆ క్యారెక్టర్ ని దింపుదామని నీ ఉద్దేశం ఉంటే, అది దింపేది ఒక పంచ్ లాగా పడాలి, అప్పుడు ఫిట్ అవుతుంది. ఓకే, నువ్వు ఇచ్చిన ఎలివేషన్ కి ఒక పంచ్ కూడా పడింది అని. నాకు ఆ పంచ్ ఎక్కడ పడినట్టు అనిపించలేదు. పడ్డది. ద పంచ్ వాజ్ దట్ గై డూయింగ్ ఫోటోషాప్. వాడిని దింపడం అనేది, వాడికి ఇది పెట్టడము, ఆ ఎమ్మెల్యేనా కార్పొరేటర్ అంటారు కదా, ఆ పంచ్ ఐ ఫెల్ట్ ద పంచ్. ఓకే, ఆ పంచ్ వాడు పిరుకోవడానికి కాదు, వాడు పిరికితనం మీద కాదు, పిరికితనం పైన కాదు, వీడు ఏదైతే అనుకుంటుండో నేను ఆడ పెట్టుకున్నా నిన్నో అని చెప్పడం, దట్స్ ద పంచ్, రైట్. కానీ నాకు ఏమనిపించింది, ఇట్ డింట్ ల్యాండ్ అనిపించింది. ఆ సీన్ లో ఇట్ ల్యాండెడ్ నాకు. కాకపోతే నెక్స్ట్ దాంట్లో కాక్రోచ్ పెట్టడానికి పోతాడు కదా ఇప్పుడు వాడు రియల్ ఇమేజ్ తీసేసింది కదా, ఇంకా దెన్ హీస్ డూయింగ్ ఆల్ చీప్ షిట్. నాకు జీవన్ క్యారెక్టర్ లో ఒకటి ఏంటంటే, వాడి ఎబిలిటీ లేదు, థింకింగ్ ఎబిలిటీ. వాడు ఇంటెలెక్ట్ కాదు, వాడు ఒక స్ట్రాటజిక్ ఇది కాదు, వాడు ఏదైనా చాలా చాలా ఏమంటారు అంబిషన్. యా, ఐ మీన్ వాడు ఏ చేసినా పర్పస్ చేస్తాడు బేసికలీ, కానీ వాడికి కేపబిలిటీ ఎక్కువ లేదు. వీళ్ళ అన్న ఆన్ ద అదర్ హ్యాండ్ వాడికి మస్తు కేపబిలిటీ. అందుకనే వాడు అన్న చెప్తున్నాడు, వాడు అంతా ఫిలాసఫైజ్ చేస్తున్నాడు కదా రాగానే, తిండి ఉంది, ఉన్నికి జగా ఉంది, ఎందుకురా నీకు ఇవి ఆ పగలు గీకలు అని. బట్ హీ స్టక్ ఆన్ దట్. నా ఇజ్జత్ తీసిండ్రు, వాడు ఇజ్జత్ తీయాలి. వాడు లాస్ట్ వరకు ఎవరి పైన రిలే అవుతాడు, వాడు అన్న పైన. మా అన్న వచ్చి నా బదలా తీసుకుంటానన్న మెంటాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే వాడు అన్న నేను పార్టిసిపేట్ చేయను, లైట్ తీసుకో అంటాడో, వీడికి అర్థం కాదు ఏం చేయాలో. అంటే ఆ కాక్రోచ్ సీన్ వాజ్ యాక్చువల్లీ ఈజ్ అ షోకేస్ ఆఫ్ హిస్ కేపబిలిటీ. వాడు పోయి ఒకటి పైన గన్ను పెట్టి కాల్చే క్యాండిడేట్ కాదు. వాడు మహా అయితే ఏం చేస్తాడంటే, వాడు అంటే అది కూడా చూడు, వాడు పెద్ద తబేలాల వాడు ఒక కాక్రోచ్ చేస్తుండు. ఏమవుతుంది దాంతో? నువ్వు యాక్చువల్గా ఆలోచిస్తే ఒక దావత్లో ఫుల్ దాగున్నారు అందరూ, ఒక మటన్ కర్రీలో ఒక కాకరేజ్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు అక్కడ పెద్ద, అది ఒక పెద్ద ఏమంటారు ఇన్సల్టింగ్ థింగ్ కాదు వాడికి. దాన్ని ఒక సీన్ చేయొచ్చు, అదే వాడి ఉద్దేశం. అందులో ఫస్ట్ వేసి దాని తర్వాత వాడైనా లేకపోతే ఇంకెవరికైనా అంటించి దాన్ని పెద్ద సీన్ సితార్ చేయి అని చెప్పేసి చేపియచ్చు. కరెక్ట్, చేపేసి కానీ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ వాడు ఎవరికి పెద్ద ఫరక్ పడదు. కార్పొరేటర్ కూడా ఆ కార్పొరేటర్ నవ్వొద్దేస్తారు. ఆ రియాలిటీ వాడికి అది అర్థం కాదు. వాడు ఏమనుకుంటే వాడు ఖతర్నాక్ ప్లాన్ వేసిండు అనుకుంటుంది. సో దట్ వాస్ ద ఐరనీ ద క్యారెక్టర్స్. ఇది
ఎప్పుడైతే లాస్ట్ కూడా ఎప్పుడైతే హీఈస్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ జస్ట్ బికాస్ వాడు అన్న పార్టిసిపేట్ చేయడానికి రెడీ లేడు, ఈ నేను బదలాలు గిల్లాలు అని పార్టిసిపేట్ చేయడానికి రెడీ లేడు, అదే వాడి ఫ్రస్ట్రేషన్. ఎప్పుడైతే ఆ CEO అన్నాడో నేను చేస్తాను నీకు సపోర్ట్ అని, వీడికి మళ్ళీ ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. సో దాట్ వాస్ వెల్ రిటర్న్ అండ్ వెల్ థాట్ అవుట్ అనిపించింది నాకు ఓవరాల్ వాడి సీక్వెన్స్. కాకపోతే అది రాలే అంత స్క్రీన్ నుంచి. అదే ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్ లా మాట్లాడితే అన్ని ఒప్పుకుంటా, చాలా SRH టీమ్ ఇది యాక్చువల్లీ. ఇట్ ఈస్ SRH టీమ్. ఆన్ పేపర్ ఆకాష్ చోప్రా దరిద్రానికి ఈసారి కూడా అన్నాడు ఆన్ పేపర్ SRH కా బహుత్ ఖతర్నాక్ టీమ్ హే అని. అది అయిపోయింది. మనం ఐ థింక్ మేనేజ్మెంట్ మీ ఖతర్నాక్ ప్లే ఆఫ్స్ లోనే వీళ్ళు నాకౌట్ అనుకుంటా. సో నాకు ఎక్కడ వేస్ట్ చేశారు అనిపించింది అంటే సిక్కు క్యారెక్టర్ చాలా వేస్ట్ చేసిండు. ఓకే, ఎప్పుడెప్పుడైతే సిక్కు నోరు తెరిచిండో ఇట్ వాస్ ఫనీ. అండ్ హీ వాజ్ ఓన్లీ గై వాజ్ నాన్ సర్కాస్టిక్. వాడు ఒక్కడే లిటరల్ ఉన్నాడు. వాడి చుట్టూ అందరు సర్కాస్టిక్, లాయర్ సర్కాస్టిక్, వీడు నత్తోడు సర్కాస్టిక్, తాత సర్కాస్టిక్, అన్న సర్కాస్టిక్, జీవన్ కూడా సర్కాస్టిక్ అంటాడు ఆఖరికి. కానీ సిక్కు ఒక్కడే అన్నిటిని లిటరల్ గా ఉన్నాడు. వాడు క్వశ్చన్, వాడి డౌట్స్ అవన్నీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐ ఫెల్ట్ దే వర్ వెరీ ఫనీ. కానీ అదే నువ్వు అన్నట్టు ఆ గ్యాప్ చాలా అయిపోయింది డైలాగ్ కి. ఒక విధంగా ఆలోచిస్తే ఫర్ అ మూవీ అబౌట్ అ కాక్రోచ్, అబౌట్ సర్వైవల్ ఇన్స్టింక్ట్, వీళ్ళందరిది బిస్కెట్ అయిపోయి ఒక సిక్కుగాడు పైకి వస్తే ఎండ్ కి ఇట్ వుడ్ హావ్ బీన్ పోయెటిక్. కానీ మేబీ హీస్ ద కాక్రోచ్ అన్నట్టు సీక్వెల్ కి స్కోప్ ఉండదు అప్పుడు. కీడా కోలా 2. కానీ దట్స్ వాట్ ఐ మీన్, బిగ్గెస్ట్ వైజాగ్ ఆఫ్ వైజాగ్ ఈ సినిమా. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో వైజాగ్ క్యాపిటల్ ఇది. ఎంత మిస్డ్ ఆపర్చునిటీ అంటే ఇట్ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే నీకు చూడ్డానికి దొరికింది లైక్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ అనేది. అసలు ఎందుకు ఇంత గ్లేరింగ్ గా ఈ సినిమాలో ఎడిటింగ్ బయటపడింది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా లేదా ఎన్ని సినిమాల్లో చూసినా ఇంత దారుణంగా అయితే ఎడిటింగ్ బయటపడలేదు. ఇందులో ఎంత ఆబ్వియస్ గా లాగ్ ఉండే అంటే అట్లా అంటావా? ఎంత ఆబ్వియస్ గా అంటే లైక్ ఒక కామెడీ సీక్వెన్స్ లో కూడా అరే ఈ యొక్క ఎక్స్ట్రా ఫిల్లర్ డైలాగ్ నువ్వు కట్ చేసేసి లేపేద్దాం, ఈ రెండింటిని స్టిచ్ చేసేసి ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ టైటర్ పంచ్ లైన్ అనేది. ఎందుకు అది అలా అవ్వలేదు ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ సీన్స్ లో కూడా మన కీడా కోలా యాడ్ తీస్తుంటారు కదా, అందులో CEO ఇంకా షార్ట్స్ ఆ వ్యానిటీ వ్యాన్ లో వచ్చి కూర్చుంటారు. వ్యానిటీ వ్యాన్ లో షార్ట్స్ ఇంట్రడక్షన్ సీన్ అది. వ్యానిటీ వ్యాన్ లో ఆ CEO వచ్చి ఒక డైలాగ్ అంటాడు, అంతా నేను రాస్తా స్క్రిప్ట్ అంటాడు ఆ హీరోకి, యాడ్ హీరోకి. అంటే వాడు సరే మీరు రాయండి, న్యాచురల్ అయితే నేను చింపేస్తా ఇది అంటాడు. మళ్ళీ నెక్స్ట్ సీన్ కట్స్ టు ఈ CEO బయటికి వస్తాడు. బయటకు వచ్చి డైరెక్టర్ తో ఈ CEO మళ్ళీ అంటాడు స్క్రిప్ట్ నేను రాస్తా అని. అది ఇందాకే మేము విన్నాం రా లోపల. నువ్వు మళ్ళీ బయటకు వచ్చి స్క్రిప్ట్ నేను రాస్తా అని డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఏముంది? అది మేము చూడాల్సిన అవసరం ఏముంది? అఫ్ కోర్స్ నువ్వు షూటింగ్ లో ఇక్కడ అక్కడ డిఫరెంట్ గా షూట్ చేసి ఉంటావు, బట్ అట్లీస్ట్ ఇన్ ఎడిట్ యూ రిమూవ్ రెపిటేషన్. ఇట్స్ అ నాన్ ఫన్నీ, అది ఫన్నీ లైన్ కూడా కాదు నేను స్క్రిప్ట్ రాస్తా అనేది. అది ఎంత నాన్ ఫన్నీ అన్ఫన్నీ లైన్ ని వై డిడ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్? నాకు డైలాగ్ తో రిపీటింగ్ తో ప్రాబ్లం లేదు. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. నాకంత ప్రాబ్లం లేదు. ఏ రెపిటేషన్ అయినా దానికి ఒక వాల్యూ లేకపోతే అసలు ఉండద్దు. దాన్ని అసలు మెడ మీద పాములా చూడాలి. నాకేమో రిపీట్ అవుతే ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు పాములు కాక్రోచ్లు ఆలోచిస్తావు. ఈ సినిమాలో ఏంది కుక్కలు సినిమాలో మనం ప్రొఫెషనల్స్, నీకు మజాకొస్తుందా? అట్లా లేదు, బోగస్ చెప్తున్నా చంపలేసుకో. నాకు రిపిటేషన్తో ప్రాబ్లం లేదు డైలాగ్ది. అట్లా అంటే అన్ని పంచ్ లైన్లు రిపీట్ కాదు. ఆ భగవంత్ సింగ్ లో అది చేయదు ఊరికనే కాన్కే బీచ్ మే బేజా క్యూ రెతా మాలూమ్ అని చెప్పి సేమ్ లైన్లు 100 సార్లు కూడా మనం చెప్పాము ఆ సినిమా రివ్యూలో. అది పంచ్ అంటే ల్యాండ్ అవ్వాలి, ఇది పంచ్ లైన్ కాదు. సినిమా నేను చేస్తాను అని, ఆ స్క్రిప్ట్ నేను రాస్తాను అని. సో ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద రిపిటేషన్, కానీ ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ అప్ విత్ ఎనీ ఇది. ఇట్స్ షో అండ్ డోంట్ టెల్ అంటావు చూడు, నాకు అట్లా అనిపించింది. సో నాకు ఓ ప్రాబ్లం లేదు. ద సెకండ్ టైం దే రిపీటెడ్ ద డైలాగ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్ అనిపించింది. ఆవిడ ఒకడు షూటర్ ఉంటాడు చూడు లాస్ట్ కి, చెంచల్ కూడా జైలా అని చెప్పి మాట్లాడుకుంటుంటాడు. వాడు మళ్ళీ అట్లా అటు ఇటు తిరిగి మళ్ళీ వాడి ఆ స్క్రిప్ట్ లో బయోడేటా పంపిస్తాడు. ఐ ఫెల్ట్ దట్ వాస్ స్మార్ట్, దట్ వాస్ రియలీ గుడ్. కానీ నాకు ఏం నచ్చలేదు వీటిల్లో ఈ ఇన్నర్ వాయిస్ డైలాగ్స్ ఉన్నాయి చూడు. ఈడొకడు పేరు లేకుండా వాడు
ఇవన్నీ నాకు నచ్చలే. ఐ ఫెల్ట్ దేర్ వాస్ నో నీడ్. యు ఆర్ సో అవుట్ స్పోకెన్ ఆల్ అక్రాస్ ద మూవీ. వై ఆర్ యూ సడన్లీ కొనుక్కుంటున్నావు ఎందుకు? నాకు ఆ కొనుక్కోవడం అంటేనే ఒళ్ళు మండుతుంది. ఒక థియేటర్లో కానీ ఒక మూవీలో కానీ కొనుక్కోవడం అంటే ఒకరితో కొనుక్కు, పక్కన వాడు ఉంటే. నీతో నువ్వు కొనుక్కోవడం ఏంది? నువ్వు డబ్బింగే బెటర్ అది దానికి. అంటే డబ్బింగే చేసి ఉంటారు మరి. అంటే డబ్బింగ్ లాగా వాయిస్ ఓవర్ లాగానే ఒక డైలాగ్ ఇచ్చే రాదు, ఒక సీన్ క్రియేట్ చేయి. స్టార్టింగ్ లో కాదు, ఈ వీడు కొనుక్కుంటుంటాడు, తాత కొనుక్కుంటాడు సగం, మధ్యలో ఆ రఘు కొనుక్కుంటుంటాడు, ఆ షార్ట్ అందరూ అంటుంటుంటారు. దట్ ఈస్ వాట్ కిల్స్ ఇట్ ఫర్ మీ. నాకు కొనుక్కోవడంలో ప్రాబ్లం లేదు యాజ్ అ కాన్సెప్ట్, కాకపోతే అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు బి ఫనీ. ఎవరితో కొనుక్కుంటున్నావు నువ్వు? అట్లీస్ట్ కొనుక్కుంటుంటే లెట్ దేర్ బి అ జోక్ అక్కడ. జస్ట్ పాయింట్లెస్ గా కొనుక్కుంటుంటే నాకు ఇట్స్ జస్ట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఈ డైరెక్టర్ బయటకు వచ్చి లోపల నేను స్క్రిప్ట్ రాస్తా అని చెప్పి మళ్ళీ వ్యాన్ బయటకు రాగానే మళ్ళీ నేను స్క్రిప్ట్ రాస్తా అని చెప్పడం ఇట్స్ పాయింట్లెస్. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ. ఆ వాడు ఆ బయోడేటా రిపీట్ చేయడం దట్ ఈస్ ఫనీ, దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఇస్ నో పాయింట్ ఈ రెపిటేషన్ లో. ఇట్స్ లైక్ బ్యాడ్ ఎడిటింగ్ లాగా వస్తుంది అది నాకు బయటికి. ఇట్ షుడ్ హావ్ బిన్ కట్ అవుట్. నేను స్క్రిప్ట్ రాస్తా అని వాడు ఆల్రెడీ లోపల డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ఇట్ షుడ్ గో టు ఇమీడియట్లీ వాట్ ద స్క్రిప్ట్ ఇస్, ఆ చేంజ్ స్క్రిప్ట్ ఏంటి అని. ఓ అట్లా అంటావా? వీడు మళ్ళీ వ్యాన్ బయటికి వచ్చి వీడు డైరెక్టర్ మాట్లాడుకోవడం చెట్టు కింద నేను స్క్రిప్ట్ రాస్తా అని మళ్ళీ చెప్పడం, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వాల్యూ దట్స్ ఫేర్ టు దట్ సీన్. అండ్ ఆ సీనే పెట్టద్దు అంటావు? ఆ సీనే ఉండద్దు, ఎందుకంటే లోపల అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది వీడు స్క్రిప్ట్ రాస్తాడని. సో ఐ మీన్ దట్స్ జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. అట్లా చాలా మిస్ అయ్యారు ఇట్లు. దే పుట్ ఎ లాట్ ఆఫ్ బిట్స్. నా పాయింట్ అదే, ఎడిటింగ్ లో ఎందుకు ఇంత వెనకబడింది సినిమా నాకు అర్థం కాలేదు. ఒక ఫీలింగ్ నాకు ఏమొచ్చిందంటే అట్లీస్ట్ ఒక 1.5-2 గంటలు ఎక్స్ట్రా ఫుటేజ్ వీళ్ళు కట్ చేసి పడేశారా ఈ సినిమాలో, అందుకనే అంత డిస్జాయింటెడ్ గా అనిపిస్తుందా నాకు సినిమా ఓవరాల్ గా? లేకపోతే ఏంటిది, వై ఇస్ ఇట్ నాట్ కనెక్టింగ్? అన్నిట్లో వైజాగ్స్, కాస్టింగ్ లో వైజాగ్ ఉంది, డైలాగ్స్ లో వైజాగ్ ఉంది. కానీ ఒక మంచి ఇదేంటంటే నాట్ వన్ గర్ల్ దే కాస్టెడ్. మంచి కాక్రోచ్ వాస్ ఫీమేల్ ఫర్ వన్. నో దట్ వాస్ యానిమల్. ఇది ఇంకోటి బార్బీ ఉండే కదా, ఎగ్జాక్ట్లీ లైక్ ఫిల్మ్ హీరోయిన్ అన్నాడు. వన్స్ అగైన్ ఇట్ వాస్ జస్ట్ డాల్. నో లివింగ్ క్రీచర్ వాజ్ ఫీమేల్. అండ్ దానికి నేను ఫుల్ మార్క్స్ ఇస్తున్నాను, దానికి నేను 5 points ఇస్తున్నాను రేటింగ్ లో. మంచిగా అయింది. లేకపోతే ఏడుస్తుంటారు మళ్ళీ ఊరికే. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు ఎవరో ఒకళ్ళు, అరే ఆ బార్బీ రోల్ ఎవరైనా అమ్మాయికి ఇచ్చి ఉండొచ్చు కదా అది అని. లేదు, దానికి సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అయితే సినిమా ఫ్లాప్ అయితే బంపర్ బొనాన్సా హిట్ అవ్వాలి. ఏమో మూవీ కూడా ఓన్లీ అబ్బాయిలకే ఇచ్చినట్టుంది అది. దే డోంట్ నీడ్ ఫీమేల్ ఆడియన్స్. అది కూడా ఎవరికి తీసినట్టు ఉంది అంటే ఓన్లీ అబ్బాయిలే కాకుండా ఫిలిం మేకింగ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న అబ్బాయిలు, ఫిలిం బాగా ఫాలో చేసే అబ్బాయిలు వాళ్ళ తీసినట్టుంది. బోగస్. నేను లాస్ట్ పాయింట్ ఏం చెప్దాం అనుకున్నాను సార్, నా లాస్ట్ 2 points ఉండే. లాస్ట్ పాయింట్ వాజ్, ఇది ఒక ఇన్సైడ్ యాక్టర్ స్టూడియోలో క్లిప్స్ ఎట్లయితే చూపిస్తారో, జాన్ లిప్టన్, వాడి పేరు జాన్ లిప్టన్ కదా, జేమ్స్ లిప్టన్ సంథింగ్. వాడు ఇట్లా వాడి షో మొత్తం అవుతుంటే బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాడు, స్టిల్స్ చూపిస్తారు, యాక్టర్ బిహైండ్ ద స్క్రీన్ ఏం చేస్తుండే. నాకు మూవీ ఎగ్జాక్ట్లీ అట్లా అనిపించింది. నేను అనుకున్నా అన్నపూర్ణ స్టూడియోలో ఈ మూవీ వేస్తే ఇట్లా సడన్ గా పాజ్, సో ఇన్ దిస్ సీన్ వాట్ డూ యూ థింక్ వాస్ గోయింగ్ రాంగ్, అది ఆర్ వాట్ వాస్ రైట్, వేర్ వాస్ ద లైటింగ్, అట్లా క్వశ్చన్స్ దొరుకుతారు స్టూడెంట్స్. అట్లా అనిపించింది నాకు లిటరల్లీ. నువ్వు దాన్ని ఇట్లా అనేసినావు. ఫిలిం ఏమన్నావు నువ్వు? ఫిలిం మీద బాగా పిచ్చున్న వాళ్ళు, ఫిలిం మేకర్స్ కి సో ఓ షేట్ అట్లనే అనిపించింది. ఇలాంటి మూవీస్ లో కూడా మనకు సింక్రోనిసిటీ అవుతుందా? ప్రొఫెషనల్స్ కాంట్ హెల్ప్ ఇట్. ఏదో వీఆర్ డ్రగ్డ్ అంతే. అంతే. కానీ నాకు ఇంకోటి ఏమనిపించింది సార్, లెట్స్ కాల్ స్పేడ్ స్పేడ్. షూర్, నాయుడు అన్న యాక్టింగ్ మంచిగా అనిపించింది. సో ఇది నౌ ఇట్ ఈస్ మై విష్ మాట, విష్ఫుల్ థింకింగ్ చెప్తా. సందీప్ వంగ డైరెక్టింగ్ ఎ మూవీ విత్ నాయుడు అన్న లీడ్. I want to see this combination work on screen. That too హిందీలో చేయాలి. ద మూవీ బాలీవుడ్ ఆడియన్స్ కి వేయాలి. నాయుడు అన్న, సందీప్ వంగ, సందీప్ వంగ, నాయుడు అన్న. నాకు జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంది బ్రో. సందీప్ వంగ యాజ్ అ డైరెక్టర్ అండ్ బార్బీ యాజ్ ద హీరోయిన్, ద లీడ్ హీరోయిన్ కూడా కాదు, ది ఓన్లీ లీడ్. అప్పుడు ఎక్కడ పోతారు దట్ ఈస్ అది ఏడ్చుకునేటోళ్ళు అప్పుడు ఎక్కడ పోతారనే చూడాలి. అది నెక్స్ట్. కానీ నాకు అనిపిస్తుంది ఆ కాంబినేషన్ విల్ బి, ఐ మీన్ ప్రాబబ్లీ డెడ్లీ ఉంటుంది అనిపిస్తుంది. బార్బీతో కదా? ఐ అగ్రీ. బార్బీ కాదు, నాయుడు అన్న అండ్ సందీప్. ఓకే ఓకే. నీకు ఆ బార్బీ ఫెటిష్ కొంచెం పక్కన పెడితే, నువ్వు రియలిస్టిక్ గా మన తెలుగు చిత్ర పరిశ్రమాన్ని
ఎదుగుదానికి ఏం చేయాలో ఆలోచిస్తే బా కొంచెం ఓపిక తీసుకోవాలి. బ్రేక్ కోలా ఏమన్నా కావాలా? బ్రేక్ ఐ వాంట్ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్. Yes. పరిశ్రమ ఎదుగుదల కోసం ఏం చేయాలని ఆలోచిస్తే వీ హ్యావ్ టు డూ దిస్. సందీప్ వంగ నేను నిజంగా అంటున్నా, నాయుడు అన్న నువ్వు వింటున్నావు అంటే ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్. నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, పక్కన ఎవరు ఉంటారో నాకు తెలుసు. నువ్వు జస్ట్ టెల్ మీ, సందీప్ వంగాని పిలుచుకొని చాయ్కి ఓపర్ లక్కీ కఫే మమ్మల్ని అరేంజ్ చేయమంటే వీ కెన్ మీడియేట్. కానీ మీ ఇద్దరు కనుక ఒక కాంబినేషన్ లో మూవీ తీస్తే ఎవ్వరు అక్కడ సూపర్ స్టార్ గీపర్ స్టార్ ఎవ్వరు ఏముంటదంటే మూవీ అంటే మనలాగా అవుతుంది బోగస్. సందీప్ వంగ అరే సీన్ ఏంటంటే అంటే నాయుడు అన్న ఆగు నేను చెప్తా నాకు అర్థమైపోయింది అంటే ఇట్స్ జస్ట్ మైండ్ థింకింగ్ ఉంటది, టెలిపతిక్లీ మొత్తం మూవీ అయిపోతుంది. అనుకుంటున్నావు లే అవుతుంది, సినిమా అవ్వదు కానీ వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు సెట్. ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోరు. ఇప్పుడు డైరెక్టర్స్ అంటేనే కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు. ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ని కంట్రోల్ చేయడం ఇదంతా ఇట్స్ వెరీ టచీ డెలికేట్ మ్యాటర్. ఇదే అంటున్నా బోకస్, నీకు ఏమంటారు ముందు చూపలేదు. ఈ మూవీలో నువ్వు నాయుడన్న యాక్టింగ్ చూసినప్పుడు నీకు అర్థమవుతుంది హౌ హీ స్ప్లిట్, అంటే హీఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ఆ డైరెక్టర్ రోల్ అండ్ హౌ హీస్ డూయింగ్ హిస్ యాక్టింగ్ అని. అంటే ఈ సినిమాలోనే కాకుండా ఇంకా ముందు కూడా ఎగ్జాంపుల్స్ ఉండేది. కానీ యాక్టింగ్ ఇక్కడ చేసిండు, సీతారామంలో చేశాడు. అది యాక్టింగ్ కాదు, ప్రాపర్ క్యారెక్టర్. ఇందులో డైరెక్టర్ అండ్ ఇది రైట్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ చేసిండు. సో నీకు అందుకని ఏది ఎఫెక్ట్ అవుతుంది అంటే యాక్చువల్లీ హీస్ డైరెక్షన్ గాట్ ఎఫెక్టెడ్. ఆయన యాక్టింగ్ అంత ఎఫెక్ట్ కాలే, యాక్టింగ్ జబర్దస్త్ చేసిండు ఆయన. అది నేను అంటున్నా. సో హీ కెన్ స్టెప్ ఇన్ టు దట్ రోల్ ప్రాపర్లీ. ఓకే, దాని వల్ల యూనో డైరెక్షన్ దెబ్బతినింది అంటే ఐ డోంట్ నో, అది ఇట్స్ టఫ్ టు సే. డైరెక్షన్ దెబ్బతినింది అంటే అసలు దెబ్బతినని కాదు, కానీ డైరెక్టర్ ఇంకా యాక్టింగ్ రోల్లలో ఏ రోల్ మంచిగా చేసిండంటే నా ప్రకారంగా యాక్టింగ్ రోల్ చింపేసిండు. ఓకే, డైరెక్షన్ లో ఈ కొన్ని మిస్సెస్ అంటారు చూడు, ఈ మిస్డ్ ఆపర్చునిటీస్ చాలా ఉండే. యాక్టింగ్ లో అట్లా అనిపించలే నాకు ఎస్పెషల్లీ ఆ హోల్ ఇంగ్లీష్ ఎపిసోడ్ ఉంది చూడు, అలాం రాగానే ఇంగ్లీష్ ఐ థింక్ ఇట్ వాస్ బ్రిలియంట్లీ డన్. నాకు అందులో ఆ చీప్నెస్ చాలా నచ్చింది. నా ఫేవరెట్ లైన్ దాంట్లో అంటే జీవన్ది, యువర్ మదర్ అట్ వేర్ యూ గోయింగ్ అన్నా అంటే గోయింగ్ టు యువర్ సిస్టర్స్ హౌస్, షీస్ బ్రింగింగ్ జాస్మిన్ ఫ్లవర్స్ అంటారు. అది గ్రేట్ లైన్ డెలివరీ. అది ఆ స్ట్రెస్ ఏదైతే పెడతాడు జాస్మిన్ ఫ్లవర్స్, యువర్ మదర్ వెళ్తాడు. హోల్ సీన్ వాస్ రియల్లీ గుడ్. ఆ లైన్ రీడింగ్ సెక్సీ ఉండే, టూ మచ్ ఉండే. సీ దట్ ఈస్ వాట్ దేర్ వాస్ సమ్ అంటే మైండ్ బ్లో. ఇది చాలా మంది అటెంప్ట్ చేసిండు ముందర కూడా, బట్ దే కుడెంట్ క్రాక్ ఇట్ లైక్ దిస్. నాకు ఎస్పెషల్లీ ఆ మొత్తం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది చూడు వీళ్ళిద్దరికి, ఎవరికి నాయుడు అన్నకి ఇంకా సిక్కుకి. సిక్కు కార్ టేకర్ వీడు ఫీల్ అయిపోతాడు. ఇట్ వాస్ అగైన్ వెరీ వెల్ డన్, a little bit dragged on for too long. But డ్రాగ్ డౌన్ అని కాదు కానీ అగైన్ ద ప్రాబ్లమ్ వాజ్ ఇట్ వాస్ టూ ఫార్ అపార్ట్. సిక్కు కార్ టేక్ అంటే వాడు ఇట్లా గంట సేపు ఇట్లా పైన అన్న వాట్ అ నైస్ గిఫ్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. అరే యూ హ్యావ్ టు బి ఫాస్ట్. బిగ్ గిఫ్ట్ దిస్, బిగ్ గిఫ్ట్ దిస్. కార్ టేక్ రా అంటే టేకెన్ అంటే అరే కార్ టేక్. So it was actually a very funny scene. కానీ it could have been trimmed. Basically ఈ మూవీని 1.5x లో చూడాలి. నువ్వు 1.5x లో చూస్తే అప్పుడు కొంచెం నీకు ఇవన్నీ టక్ 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 అని అనిపిస్తాయి. లేదు, నాయుడు చేపల పులుసు చేస్తాడు జైలు నుంచి బయటకు. అట్లనే ఈ సినిమాని ఖైమా కొట్టాలి, మంచిగా ఖైమా కొట్టి అప్పుడు దాన్ని బాగా కన్సైజ్ చేస్తే మస్తు సినిమా ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అందులో కూడా పాజిటివ్స్ చెప్పాలంటే బ్రో, ఆ సీన్ ఒకటి జీవన్ది జాస్మిన్ ఫ్లవర్స్, ఆ సీన్ ఒకటి ఇంగ్లీష్ స్పీకింగ్, అండ్ జీవన్ది ఇంట్రో ట్రాకింగ్ షాట్ అంటిల్ ఆ పులి స్టోరీ ఏదైతే చెప్తాడో ఫోటోషూట్ లో, అక్కడ వరకు నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఓవరాల్ మూవీలో కెమెరా వర్క్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అసలు ఈ సినిమా ఎందుకు చూస్తూ ఉన్నాము ఎండ్ దాకా అంటే ఆ కెమెరా వర్క్ కి చాలా క్రెడిట్ వెళ్తుంది, బికాజ్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ త్రూ అవుట్ ద మూవీ. అది కాకుండా మ్యూజిక్ వచ్చేసి పెద్ద వైజాగ్, అది అంటే మ్యూజిక్ కంపోజింగ్ అది సెపరేట్ గా వింటే యాజ్ అన్ ఆడియో ట్రాక్ ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి మస్తు ఉంటది. కానీ ఆ మ్యూజిక్ లో ఉన్న బీట్స్ అండ్ రిథమ్ కి చాలా వరకు వీళ్ళు ఏదైతే సీన్స్ లో వాడారో ఇట్ వాస్ నాట్ మ్యాచింగ్ అప్ టు ద పేస్ ఆఫ్ ద సీన్ ఆర్ ద రిథమ్ ఆఫ్ ద సీన్ ఆర్ ది ఎడిటింగ్ ఆఫ్ ద సీన్. ఆ సీన్ స్లోగా వెళ్తున్న మ్యూజిక్ మాత్రం జిక్ 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 అని ఫాస్ట్ బీట్ లో ఉంది. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డిస్కనెక్టెడ్ మెనీ ప్లేసెస్. అది ఎందుకు అట్లా అయిందో ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇంకోటి ఇది ఓవర్ యూజ్డ్ అనిపించింది. ఈ ప్రతి సీన్ కుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో.
ఐ లైక్ ద సౌండ్ ఇంజనీరింగ్. ఎప్పుడైతే తాత దగ్గరికి వెళ్తుందో ఆ ఉచ్చబోస్తున్న సౌండ్ లేకపోతే ఐ మీన్ ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ స్పెసిఫిక్ ఓ మూడ్ మ్యూజిక్ పెట్టారు, దాట్ వాస్ గుడ్. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక జెనరిక్ అంబియన్స్ మ్యూజిక్ ఉండే మొత్తం అక్రాస్ ద మూవీ. నాకు ఏమనిపించిందంటే మ్యూజిక్ ది ఇట్ వాస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అనిపించింది. ఎందుకంటే నువ్వు నువ్వు మొత్తం ట్రాక్ తీసుకురావు అనుకో, చాలా జానర్స్ లో వేరీడ్ బౌన్స్ అవుతుండే, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. మొత్తం సినిమాకి ఇట్లా బ్రోచే లాగా ఒక థీమ్ ఈ మ్యూజిక్ ట్రాక్ కి అన్నట్టు లేకుండే. ఇట్ వాస్ జస్ట్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఆల్బమ్. అది వీళ్ళు వాడడం అనేది ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హౌ ఇట్ వాస్ యూస్డ్. మ్యాచ్ కాలేదు అనిపించింది విజువల్స్ కి ఇంకా ఆడియోకి. నాకు పాజిటివ్స్ ఆర్ కొన్ని ప్లాట్ లైన్స్ చాలా నచ్చినాయి, ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్. సిక్కుది ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, రైట్, అది బ్రిలియంట్ అనిపించింది వాడు. అండ్ ఇట్ వాస్ సో ఆర్గానిక్. ఇట్ వాస్ లిటరల్లీ హౌస్ మన దోస్తులు ఒకళ్ళు అరే ఏం జరిగిందో చెప్పరా అంటే వాడు చెప్తారు చూడు. నాకు యాక్చువల్లీ ఓ దోస్తు ఉన్నాడు, వాడితో ఇదే ప్రాబ్లం. వాడిని ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటే వాడి అటెన్షన్ టు డీటెయిల్ మోడ్ ఆన్ చేస్తాడు, రైట్. అండ్ నీకు అది అక్కర్లేదు, అదే ఆకులు. వాడు ఎట్లా అంటే అరే ఏమైందంటే ఫస్ట్ ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది రా, ఫోన్ చేస్తే నేను మిస్ చేసా ఫోన్. సో నేను మిస్ చేసా కదా కాల్ అని నేను కాదు ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆమె ఎత్తకపోతే నాకు ఫోన్ చేసింది, మళ్ళీ నేను ఎత్తకపోతే సో కాదు నేను చెప్తా ఇది వచ్చి దాహం వేసింది కాఫీ తాగా, అది కాదురా, అదంతా కాదు. ఆ రోజు నేను కేఫ్ నుంచి బయలుదేరాను ఇంటికి వెళ్తుంటే పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి ఆగిన పెట్రోల్ కోసం. పెట్రోల్ లేదా నీకు ఫోన్ చేశానా, అప్పుడు ఆమె కాల్ వచ్చింది. సో కాల్ వెయిటింగ్ ఆమె కాల్ కట్ అయింది. ఇట్లా చెప్తాడు వాడు, ఎంత కాంప్లికేటెడ్ గా చెప్తాడు అంటే నీకు అర్థం కాదు. వాడు మరిద్దరి గురించి చెప్తుండా అమ్మాయి గురించి చెప్తున్నా. సో ఇందులో కూడా వాడు ఆల్మోస్ట్ అట్లా అయిపోయాడు. ఆ రోజు వర్షం పడుతుండే, నేను ఐస్ గోళ తింటున్నా, అది కాదు వర్షం పడతలేదు. ఇట్ వాస్ సో నైస్ వాడి ఆ నరేషన్ అదంతా. ఆ బోత్ ఐ లైక్ దట్ హోల్ స్టోరీ ఆర్క్, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆర్క్. సెకండ్ థింగ్ వాట్ ఐ లైక్ హౌ దే కనెక్టెడ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ముందు చూపు లేదా అంటాడు యాక్సిడెంట్ అవుతుంది, ముందు చూపు లేదా అని యాక్సిడెంట్ అవుతుంది, రైట్ రైట్ yes అది. అండ్ వాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ని మళ్ళీ డేజావు అని చెప్పి క్లోజ్ చేస్తాడు కదా సిక్కుది, అదొకటి. ఇట్లా చాలా ఉన్నాయి కొన్ని. జీవన్వి కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లో తీరనివి ఇన్కంప్లీట్ ఏదైతే ఉండేనో ఫ్లాష్ బ్యాక్ లో దాన్ని కంప్లీట్ చేశారు లేటర్. ఫ్లాష్ బ్యాక్ అని కాదు, స్టోరీలా ఏదైనా స్టార్ట్ చేసి దాన్ని లాస్ట్ కంప్లీట్ చేస్తారు వాళ్ళు, రైట్. సో that part I like. That was really good on their part in storytelling sense. ఇంకా చెప్పినట్టే యాక్టింగ్, ఐ థింక్ మ్యూట్ లో చూస్తే అందరు బ్రిలియంట్ యాక్టింగ్ చేసిండ్రు. ఎందుకంటే డైలాగ్ వర్ నాట్ ఎక్సైటింగ్ ఎక్సెప్ట్ ఇన్ పార్ట్స్. బిట్స్ అండ్ పీసెస్ గా నీకు లిటరలీ ఈ మూవీని మొత్తం కట్ చేసి ఆ కొరియన్ మూవీస్ వస్తాయి చూడు, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 యూట్యూబ్ వీడియోస్, అట్లా నువ్వు తీసినా పెట్టినావు అనుకో జబర్దస్త్ హిట్ అవుతుంది. నువ్వు షార్ట్స్ లో పెట్టేస్తే విత్ ఏఐ జనరేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి ఇది జబర్దస్త్ హిట్ అవుతుంది. ఎందుకంటే దట్ ద ప్రాబ్లమ్ వాజ్ ఆ కనెక్ట్, ఆ రిఫింగ్ లేకుండే, స్పీడ్ లేకుండే, బట్ ద యాక్టింగ్ వాజ్ గుడ్. ఐ కాంట్ టేక్ దట్ అవే. అండ్ ఇన్ జనరల్ ద స్క్రీన్ ద వే ఇట్ షోడ్, వాళ్ళు ఎట్లయితే ప్రెజెంట్ చేశారో ఐ థింక్ ఆల్ ఆఫ్ దాట్ వాస్ గుడ్. యా, ఆల్మోస్ట్ ఎవ్రీ సెట్ పీస్ లో, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో, సీక్వెన్స్ లో ఏదో కొత్తగా ట్రై చేశారు, ఏదో ఇది బాగుంది, అదే కొంచెం బుర్ర వాడారు, ట్రైయింగ్ సంథింగ్ అన్నట్టు అనిపించింది. కానీ యాజ్ అ హోల్ ఇట్ నెవర్ కేమ్ టుగెదర్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అది సిక్కుగాడు ఈ లాయర్ దగ్గర లంచం దగ్గర నుంచి వైర్లెస్ ఇయర్ పాడ్స్ తీసుకుంటాడు. అప్పుడు నాయుడు ఏమో బూతుల్లో వేసేటప్పుడే వీడు ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాడు. దట్స్ అ గుడ్ ఇట్స్ అ క్లెవర్ గ్యాగ్ అది. కానీ అదే ఈ సినిమాలో ఐసోలేటెడ్ గా అక్కడ అక్కడ క్లెవర్ మొత్తం సురేందర్ సరెండర్ కూడా మంచిగా. నాకు ఆ గ్యాగ్ లో కొంచెం ఎందుకో మాండిపోతాను అనిపించింది. రైట్, దే షో హిమ్ వాక్ ఆల్ ద వే. వాడు అక్కడ వరకు వెళ్ళి మర్చిపోతాడు, మళ్ళీ అలసిపోయి వస్తాడు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దట్ వాజ్, అది మంచిగా క్యాప్చర్ చేసిన వాడు. అండ్ అది వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే నాయుడుకి అర్థమవుతుందో వీడు ఏం చేశాడు, ఆ తర్వాత సురేందర్ ఎవడో అంటే వాడెవడో కొడుకు అని చెప్పి సికందర్ కొడుకు అని చెప్పి సరే తిరుగుతుంటాడు. అది తిరుగుతుంటాడు కదా. దట్స్ ఆల్సో వెరీ మాంటీ పైథాన్ ట్రీట్మెంట్. అదే బిట్స్ అండ్ పీసెస్ ఇట్ వాస్ గుడ్. అంటే దిస్ ఇస్ ది మోస్ట్ ఐడియల్ లంచ్ టైమ్ మూవీ వాచ్. నీకు స్టోరీ గురించి ఎక్కువ అక్కర్లేదు, యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్, సంథింగ్ గోయింగ్ ఆన్ వైల్, అంటే యూ డోంట్ వాంట్ టు ఫీల్ లోన్లీ అంటే ఈ మూవీ పెట్టుకోవచ్చు. ఐ గెస్ అక్కడక్కడ నవ్వొస్తుంది, అక్కడక్కడ. అదే మరి ఎక్కువ కూడా ఇట్లా నువ్వు నాన్ లోన్లీ ఫీల్ కావద్దు, అప్పుడప్పుడు లోన్లీ ఫీల్ అవుతుండాలి, సడన్గా నవ్వుతుండాలి. అది
మన కామెడీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లాగా అదే మధ్య మధ్యలో 4 ఎపిసోడ్స్కి ఒకసారి నవ్వుతారు. అదే మధ్య మధ్యలో లేచి మళ్ళీ అన్నం పెట్టుకోవాలి, మళ్ళీ పప్చారు వేసుకోవాలి, అరే సీన్ పోతుంది అని చెప్పి ఏం ఫీల్ అదంతా ఫిల్లర్ ఉంటుంది. జస్ట్ ఫీల్ ఫ్రీ. డైలాగ్స్ రిపీట్ చేస్తుంటారు, మీరు మళ్ళీ కూర్చేసరికి అప్పుడు మళ్ళీ ఇంకో సీన్ అదే డైలాగ్ రిపీట్ అవుతాయి. నెగటివ్స్ స్పెసిఫిక్ గా మనం పెద్దగా మాట్లాడుకోలేదు. యాక్చువల్లీ స్టార్ట్ చేసాం. ఓవరాల్ నెగిటివ్ సేమ్ ఈ మూవీ లాగే చెప్పకుండా చెప్పేసాం అన్నట్టు ఉంటుంది. ఇంకో చిన్న పాజిటివ్ పేరైతే చెప్పలేదు కాబట్టి విఎఫ్ఎక్స్ బాగుండే ఈ మూవీలో, నువ్వు చెప్పావు. ఇంకా ఇంకేం బాగుండే ఈ మూవీ లాగే మన రివ్యూ కూడా తెలియకుండానే అన్ని చెప్పేసాం ఆల్రెడీ. ఇప్పుడు అన్ని రిపీట్ చేయాలి అంతే. ఇప్పుడు మనం కూడా రిపీట్ చేస్తాం. మనం కూడా రిపీట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ నేను రాస్తా. వై అంటే నేను నిజంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుండే. హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్. నాకంతా లేకుండే, బట్ ఎందుకంటే కొంచెం ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. కానీ ఎంత బోల్డ్గా అయితే తీస్తారో ఈ మూవీ, యాక్చువల్లీ చాలా మెలో ఉంటాయి ఈ డైరెక్టర్ మూవీలో. రైట్, దే హ్యావ్ దట్ అండర్ కరెంట్ మెసేజింగ్ ఉంటుంది. దే డోంట్ హ్యావ్ దట్ ఆన్ యువర్ ఫేస్ కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఫర్ ఎగ్జాంపుల్ మూవీ తీసుకుంటే, అర్జున్ రెడ్డి మ్యాడ్లో మ్యాడ్ తీసుకున్నాం అనుకో, ద జోక్స్ ఆర్ ఆన్ యువర్ ఫేస్. రైట్, దే ఈదర్ ల్యాండ్ ఎట్ ద డోంట్ ల్యాండ్. రైట్. సో ఒక ఆడియన్స్ గా నువ్వు పెద్దగా చేయాల్సిన పని లేదు. నీకు ఆటోమేటిక్గా నవ్వొస్తే వచ్చింది, రాలేదంటే రాలేదు. రైట్. వీడి మూవీలో ఏంటంటే అలా అంటే అండర్ కరెంట్ జోక్స్ ఉంటాయి అన్ని చాలా మటుకు. సో నీకు అర్థమైందా, నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీ సత్తా ఉంటే నీకు నవ్వు వస్తుంది. నీకు సత్తా లేదంటే నీకు నవ్వు రాదు అన్నట్టు ఉంటుంది. ఓకే. అండ్ ఐ సీన్ దట్ ట్రెండ్ ఇన్ జనరల్ ఇన్ హిస్ మూవీస్. ఓకే, దే ఆర్ నాట్ మెంట్ టు బి ఫనీ. అంటే హిస్ మూవీస్ ఓవరాల్ గా అది ఎలా అయినా అంటే ఒక ఫిల్మ్ మేకర్ కి ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ తను తీసుకొచ్చే సెన్సిబిలిటీ అనేది ఐ కైండ్ ఆఫ్ లైక్, యూనో లైక్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, డెఫినెట్లీ ఇవన్నీ జనాలకు అర్థమయ్యాయి, జనాలకు ఎక్కాయి, అన్ని సూపర్ హిట్ కూడా అయింది. సో ఐ మీన్ యూనో అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ హౌ మచ్ వి లైక్ లాఫ్ అని. అందుకనే నేను ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఈ ఫిల్మ్ మేకర్ కి ఒక సెపరేట్ సెన్సిబిలిటీ ఉంది. అండ్ ఏదో ట్రై చేస్తాడు. ఇప్పుడు ఈ నగరానికి కూడా నువ్వు కూర్చొని ఆలోచించినావు అనుకో, వాటర్ పొట్టబాగలే ఎప్పుడు నవ్వినావు అంటే నువ్వు ఎక్కడ నవ్వవు, అంతగా పొట్టబాగలే నవ్వవు ఎక్కడ. నీకు ఒక సెన్స్ ఏమంటారు, ఇట్స్ కైండ్ ఆఫ్ బీచ్ పైన కూర్చున్నప్పుడు మబ్బు వస్తే ఎట్లుంటది, మబ్బు వచ్చి ఎండ నాపితే హాయిగా ఉంటుంది చూడు, అట్లా ఉంటుంది అంతే. ఇట్ పాసెస్ ఆఫ్. కానీ ఆ సినిమా పూర్తిగా ఓవరాల్ గా చూస్తే నీకు ప్యాచ్ వర్క్ అనిపించదు. మొత్తం నీట్ గా సినిమా బాగా స్టిచ్ అయింది అది ఈ నగరానికి అనేది, స్టార్ట్ టు ఫినిష్. అంటే నువ్వే అన్నావు కదా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్, ఇది ఏమంటారు అటెంప్ట్. నాకు తెలియదు ఇది ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్ అని, ఎందుకంటే నాకు తెలిసి ఇంత సక్సెస్ వచ్చాక, ఇంత రెప్యుటేషన్ వచ్చాక ఎక్స్పెరిమెంటల్ అని వర్డ్ అయితే ఎవరు వాడరు ఫిల్మ్ మేకర్స్ కి. యూనో అదే కొత్తగా స్టార్ట్ అయితే ఎక్స్పెరిమెంటల్ అంటారు. నేనేమంటున్నా అంటే ఇది అవుట్పుట్ అలా అనిపించింది, దట్ ఇట్ వాస్ ఫుల్ ప్యాచ్ వర్క్, ఇట్ వాస్ ఫుల్ ఎక్స్పెరిమెంటల్. మ్యూజిక్ లో ఎక్స్పెరిమెంటల్ గా అనిపించింది, తీయడంలో చాలా ఎక్స్పెరిమెంటల్ గా అనిపించింది. నీకు ఓకే వాడు అన్నాడు పక్కన పెట్టేసి అది చూస్తుంటే అనిపించలేదు అన్ని ఎక్స్పెరిమెంటల్ అనేది. అది నేను ఒక నెగటివ్ లాగా చెప్పాను. నువ్వు నెగటివో పాజిటివో, నీకు ఎక్స్పెరిమెంటల్ అని అనిపించలేదా? అనిపించిందా? ఎక్స్పెరిమెంటల్ ఎక్కడ అనిపించింది అంటే, ఎక్కడ పెద్ద పెద్ద ఛాన్సెస్ తీసుకున్నారంటే మ్యూజిక్ లో, స్క్రీన్ ప్లేలో ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎక్స్పెరిమెంటల్. జస్ట్ యూనో స్ట్రగ్లింగ్ పీపుల్, వాళ్ళకి దే వాంట్ గెట్ రిచ్ ఫాస్ట్, అండ్ 2 different పార్టీస్. ఇట్స్ ఏమంటారు, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారా, ఇట్లా అందరూ ఒకటి దగ్గర వచ్చి కొట్టుకొని ఒక ఐటమ్ కోసం, ఒక మ్యాక్గఫిన్ కోసం పరిగెడుతుంటారు. ఇన్ దిస్ మూవీ ఇట్ హ్యాపెన్స్ టు బి కోలా బాటిల్. ఇంకో సినిమాలో ఇంకోది ఉండే, యూనో లైక్ ఏదో ఒకటి ఉంటుంది, లైక్ బ్రోచేలో ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ ఉంటుంది. సో ఇట్ వాస్ నాట్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనిపించింది నాకు. ఇట్ వాస్ జస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొన్ని సీన్స్ లో, యూనో ఏదైతే కామెడీ ట్రై చేశారో, ఆ ఇయర్ బడ్స్ పెట్టుకున్నది, ఇంగ్లీష్ మాట్లాడుకునేది, జాస్మిన్ ఫ్లవర్స్, అక్కడ ఇట్ వాజ్ దే వర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కామెడీ. ఇట్ వాస్ డిఫరెంట్. బట్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ వాజ్ మ్యూజిక్ అంతే. ఎందుకంటే కెమెరా వర్క్ ఆల్సో ఇట్ వాస్ గుడ్, కానీ అది ఎక్స్పెరిమెంటల్ కెమెరా వర్క్ అని అయితే అనిపించలేదు. ఇట్ వాస్ జస్ట్ గుడ్ కెమెరా వర్క్, ఇట్స్ రియలీ గుడ్. ఫెయిర్ పాయింట్, కాపీ దట్. యాక్టింగ్ లో కూడా ఎక్స్పెరిమెంటేషన్ ఏం కనపడలేదు నాకు. యూనో ది ఓన్లీ థింగ్ వాజ్ మ్యూజిక్. ఇందులో ఇట్ వాస్ జస్ట్ ప్యాచ్ వర్క్ అనిపించింది ఈ సినిమా. లైక్ ఎందుకు ఎడిటింగ్ ఇంత బయటపడింది అని ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్. ఏమో అదైతే నీకే కనబడుతుంది, నాకైతే అంత కనబడలేదు. నాకు ఎడిటింగ్ ఎక్కడ కనబడింది అంటే అదే మూవీ మనం మాట్లాడుకున్నాము, దాస్ కదంకి. జస్ట్ ఇన్ మై లైఫ్ నాకు ఎడిటింగ్ బయట పడింది అంటే యూ కెన్ ఇమాజిన్ దేర్ వాజ్ నథింగ్ ఆన్ ద స్క్రీన్ దట్ హ్యాస్ యునో దట్ హ్యాస్ ఎంగేజ్ మీ ఎనఫ్ అని.
నా ఉద్దేశం ఏంటంటే ఎడిటింగ్ లో, షూటింగ్ లో అఫ్ కోర్స్ ఆ టైంలో కొంచెం ఎక్కువ తక్కువ తేడాలు జరుగుతాయి. సీన్ ఎక్కువ లాగడమో లేకపోతే తక్కువ తీయడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఎడిటింగ్ లో బేసిక్ గా మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టార్ట్ టు ఫినిష్ ఫ్లో ఉండాలి సినిమాలో. ఆ ఫ్లో మేనేజ్ చేయడానికి కొన్ని సీన్స్ ని కొంచెం సాగదీయాలి, కొన్ని సీన్స్ ని కొంచెం కట్ షార్ట్ చేయాలి, బేసిక్ గా రిథమ్ మెయింటైన్ చేయాలి. ఏమైనా స్క్రీన్ టైం కమిట్మెంట్స్ ఉండేనేమో, అంటే నీకు ఎంత స్క్రీన్ టైం ఉంటుంది, నీకు ఎంత స్క్రీన్ టైం ఉంటుంది, ఇంకా అదే అన్ని అజంప్షన్స్ ఉంటాయి మనకి. అదే బేసిక్ గా అయితే ఫినిష్ ప్రోడక్ట్ చాలా ప్యాచ్ వర్క్ కనబడింది. అండ్ కాస్టింగ్ మిస్ మ్యాచ్ కనబడింది. ఐ డోంట్ నో వై జీవన్ అండ్ నాయుడు కాదు, నాకు ఆ వాంతి షుడ్ హావ్ స్వాప్డ్. నో, ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ వాంతి. అదే ఆ సేల్స్ మెన్. యా, నాకు కూడా ఆ సేల్స్ మెన్ తో ప్రాబ్లం ఉంది. It was What was not that character? right at all. He was, I don't know. Like literally I couldn't put him in a place. నాకు కూడా సేమ్ థింగ్. అండ్ ఇంకోటి, తాతతో ఎట్లయితే ఇంటరాక్ట్ చేస్తాడో ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని ఇట్లా మీదిగా అరుస్తాడు కదా, నాకు అది ఏం సెటప్ లేకుండా అరవడం అనిపించింది నాకు. లైక్ ఎస్టాబ్లిష్ కాలేదు. Knowing this guy, the writer, who's also the director, who's also the Nadu Anna. రైట్. So basically there is this theory, నత్తున్న వాళ్ళు or stammering ఉన్న వాళ్ళు, the side effect of having natti is that they are short tempered. ఓకే. ఎందుకంటే it's a frustration of not saying what they have in mind leads to they becoming short tempered, high BP patients ఉంటారు అట్లా ఇట్లా. So kind of నాకు, because I know the background or ఇది, రైట్, I understood where this guy was coming from. ఓకే. కి ఎందుకు వీడు ఎప్పుడు ఇట్లా యాజిటేటెడ్ ఉంటాడు. అండ్ ఒట్టి తాతతోటే కాదు, వాడు ఇన్ జనరల్ ఆ లాయర్తో కూడా కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గానే మాట్లాడుతుంటాడు. సో దాట్ ఐ అండర్స్టూడ్. కానీ నువ్వు అన్నట్టు ఇట్ మే నాట్ మేక్ సెన్స్, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ సీ ఇట్, దే డోంట్ కీప్ ట్రాక్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్క్ కదా. అంటే తాత మనవడిది ఈ డైనామిక్ ఉంది అని ఎస్టాబ్లిష్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ కి వాడు చెప్తాడు అరుస్తుంటాడు, వీడు ఫిజికలీ ఛాలెంజ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అది ఇది అని. నాకు ఆ కేసు అర్థం కాలేదు. ఐ డెంట్ మేక్ సెన్స్ ఆఫ్ ద కేస్. ఆ బార్బీది ఆ మొత్తం వాడు ఆ బొంగరాలు జుట్టు వస్తాడు చూడు. రైట్ రైట్. ఇట్ జస్ట్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్ నాకు ఆ కేసు నుంచి ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ నాకు బిగ్గెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరిది కాలేదు అనిపించింది అంటే ఆ లాయర్ది. ఆ లాయర్ క్రెడిబిలిటీ, ఇట్ జస్ట్ లుక్ లైక్ హీ వాజ్ జస్ట్ దిస్ స్ట్రీట్ స్మార్ట్ లాయర్. అంతేగాని వాళ్ళ దోస్తులు ఎట్లా నువ్వు వాడు అదే బతుకు ఎట్లా ఉంది వాడికి, ఆల్ దట్. అసలు నాకు ఆ ముగ్గురిది అసలు ఐ ఫౌండ్ ఇట్ బేస్లెస్. ఇట్ వాజ్ లైక్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నాయుడు అన్న వస్తారు మన జీవితాల్లో వెలిగిస్తాడు అన్నట్టు. అండ్ ఆ కోర్ట్ సీన్ లో కూడా, విచ్ ఇస్ సపోజ్ టు బి ఇంట్రొడక్షన్ ఆఫ్ లాయర్, ఇంకా వాంతి, ఇంకా ఆ కోర్ట్ కేసు మొత్తం, అందులో కూడా ఈ లాయర్ కి డైలాగ్స్ ఏమి ఇచ్చారు అంటే, ప్లీజ్ 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 యువర్ ఆనర్ మీతో హార్ట్ఫుల్ గా మాట్లాడాలని ఉంది ఒకటి, అంటే క్యాజువల్ గా మాట్లాడాలని ఉంది. పక్కన ఉన్న లాయరే ట్రోల్ చేస్తుంటాడు, ఈడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం బిక్తున్నాడు ఇక్కడికి వచ్చి అని. లిటరల్లీ ఎంత ఇన్కాంపిటెంట్ గా కనబడ్డాడంటే ఆ సీన్ లో. ఇట్స్ నాట్ కరెక్ట్. అదేం ఎస్టాబ్లిష్మెంట్ నాకు అర్థం కాలేదు. హార్ట్ఫుల్ అంటున్నాడు లాయర్ తో, క్యాజువల్ అంటున్నాడు, టాక్ చేద్దాం అంటాడు. మళ్ళీ వీడు చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకుని తిరిగాడంటే అబ్జెక్షన్ అనగానే అబ్జెక్షన్ ఏంది, నువ్వు చూసినా వీడు చెడ్డీ వేసుకున్నాడు అంటాడు. అంటే ఆ లాయర్ ఇచ్చే రిటార్ట్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఏదో మాట్లాడుకుంటా మాట్లాడుకోవాలా బై అంటాడు. దట్ సీమ్డ్ మోర్ ఫనీ. అంటే నేను ఆ లాయర్ తరపు నుంచి చూస్తుంటే, నేను ఐ వాజ్ సపోర్టింగ్ దట్ ఆపోజిట్ లాయర్. దట్ ఈస్ నాట్ అ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్. అంటే నువ్వు ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాడికి ఒక ఆపోనెంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసావు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ లోనే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఆపోనెంట్ కి సపోర్ట్ చేస్తున్నానంటే సంథింగ్ హెస్ గాన్ రాంగ్. నాకు చెప్తున్నా కదా, ఐ జస్ట్ డిడ్ంట్ రిజిస్టర్ ఆ పర్టికులర్ వాళ్ళ ముగ్గురు స్టోరీ. రైట్, ఐ జస్ట్ డిడ్ంట్ రిజిస్టర్. వాడు ఇంకోటి, ద హోల్ పెళ్లి చూపులు వాజ్ ఆల్సో ఫనీ. ఇట్ కూడా వీడెళ్ళి మురుకులు తింటుంటాడు. ఇట్ వాస్ జస్ట్ లైక్ డ్రాగ్ ఉండేది. కుడ్ హావ్ బీన్ రియల్లీ ఫనీ. దే కుడ్ హావ్ మేడ్ ఇట్ సో, ఐ మీన్ ఎంత డ్రాగ్ చేశారు. బబుల్ గమ్ మొక్క బ్రో, బబుల్ గమ్ మొక్క ఇట్లా. ఓ మై గాడ్, వాడు ఏదో బస్సుకి అంటించి ఇట్లా పట్టుకున్నాడు ఇంకో ఎండ్. ఆ బస్సు పోతూనే ఉంది, వీడు ఇంకో ఎండ్ ఉంది. ఇట్ వాస్ దాట్ కైండ్ ఆఫ్ డ్రాగ్ అది. అండ్ దే డిడ్ ఇట్ ఇన్ ద బిగినింగ్. నా ప్రాబ్లం ఏంటంటే ఆల్ ద డ్రాగ్డ్ బిట్స్ వాడు ముందర ఉన్నాయి. ఐ ఫెల్ట్ లైక్ ఆన్ ద ఆల్టర్నేట్, ఈ మొత్తం తతంగం జరుగుతున్నప్పుడు అప్పుడు కనుక వాడు తీసుకొచ్చిండు అనుకో, అరే పెళ్లి చూపులు వాడి మొత్తం హంగామాల దే ఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ పెళ్లి చూపులు. తాత స్పూటింగ్ ప్రెషర్ దట్ పెళ్లి చూపులు ఉండి కనీసం చూసిపోరా, నువ్వు పెరుకోండి అది ఇది అని, మీరు వెళ్ళండి మేము పెళ్లి చూపులు చేసుకొని వస్తాము అని అట్లా ఏదైనా పెట్టుంటే ఐ థాట్ ఓకే, ఇట్ వుడ్ హావ్ బీన్ స్టిల్ ఫనీ వెన్ ఇఫ్ యూ హ్యాడ్ దట్ గ్యాగ్, దెన్ యూ షుడ్ హావ్ యూ కుడ్ హావ్ యూజ్డ్ ఇట్ లేటర్. ముందరే పెట్టి ఇదే కైండ్ ఆఫ్ అక్కడ నాకు చెప్తున్నా కదా,
స్టార్టింగ్ చూస్తుంటే వై అన్నట్టు అనిపించింది నాకు. అండ్ దిస్ వాస్ ద రీజన్. హీ వాజ్ నాట్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. వాడికి ఆ నత్తి ఇచ్చి వాడు నత్తి మంచిగా చేసిండు కానీ ఆ నత్తితోటి ఇంకేం రాలేదు. గుడ్ యాక్టింగ్, నో ఇష్యూస్. యాక్టింగ్ తో ప్రాబ్లమ్స్ లేవు. దేర్ వాజ్ నో ఏమంటారు వెయిట్ టు ద క్యారెక్టర్. ఇంకేపు బోగస్ ఇది ఇట్లా అవుతుంది అనుకోలేదు నేను అసలు. అండ్ నేనైతే ఇట్లానే అవుతుంది అనుకున్నా, ఎందుకంటే పెద్ద నాస్ట్రాడామస్ కాబట్టి. అంతే, నాకు తెలుసు కదా మనది సింక్రానిసిటీ ఉంటుంది. నేను మూవీ చూసి ఓకే ఇట్లా తదాస్తు శుభం మరి ఇట్లా వస్తాయి కదా, టైర్ చూసినప్పుడు ఇట్లా వేసి ఏం చెప్పాలి ఫస్ట్ థాట్ ఏం చెప్పాలి అనుకున్నా నేను. నాకు అదే అనిపిస్తుంది, దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి, ఏదో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అప్పుడు అనిపించింది ఓహో కీడా కోలా అని ఒక బ్రహ్మాండమైన సినిమాకి ట్రయల్ రన్. నాకైతే జస్ట్ ఇట్లా వైజాగ్ వాకింగ్ టూర్ అనిపించింది. బిగ్ వైజాగ్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైజాగ్ ఆఫ్ దిస్ ఇయర్. అపార్ట్ ఫ్రమ్ నేను ఇంకో సినిమా చూసా ప్రైమ్ లో, అది రివ్యూ చేయలేదు మనము, అవునా, చక్రవ్యూహం అని, అజయ్ ఉంటాడు, అది కూడా చాలా పెద్ద వైజాగ్. చేయకూడదు అది మనం చేయలేము కూడా. ఆల్రెడీ తిడుతున్నాం డిస్కౌంట్ లో, నువ్వు తోపుగాళ్ళ మీరు ఇండస్ట్రీ ఆదుకుంటున్నారా, ఎందుకు చూస్తున్నావు 7-11 PM ఏంది, హర్ర ఏంటి అది ఇది అని. అదే ఇక బట్ చక్రవ్యూహం కూడా చాలా పెద్ద వైజాగ్ మూవీ. అది ఇట్ కుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అసలు నిజంగా ఇంత పెద్ద వైజాగ్ అంటే అన్బిలీవబుల్ లెవెల్ ఆఫ్ వైజాగ్ ఇది కూడా. నేను అది చక్రవ్యూహం నేను పోస్టర్ చూస్తేనే అర్థమైపోయింది దిస్ ఇస్ వైజాగ్ అని. అందుకనే ఐ డిడ్ంట్ ఈవెన్ బాదర్. కానీ ఇందులో ఐ వాజ్ మిస్గైడెడ్ అనిపిస్తుంది కొంచెం. మీ ఏదైతే కొన్ని షార్ట్ క్లిప్స్ వచ్చాయో అవి ఇవి చూసి, అంటే ఆల్రెడీ ఆ సినికల్ సైడ్ అంటుండే నాకు కొంపదీసి వీళ్ళు బెస్ట్ కామెడీ బిట్స్ చూపించేసిండ్రు, యాంటీ క్లైమాక్స్ గా లోపలికి వెళ్తే ఏముండదు అని. సో లిటరలీ నాకు ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటే వాజ్ డిఫరెంట్. నాకు అక్కడ కూడా ఏం నచ్చలేదు, మురళీధర్ గౌడ్ ఎట్లా వేస్ట్ చేసిండు. అవును, మురళీధర్ అట్లీస్ట్ పెట్టారు వన్ థింగ్, బట్ అక్కడ కూడా వేస్ట్ అయింది. అండ్ మురళీధర్ గౌడ్ సీన్ లో కూడా ఒక దగ్గర నాకు నవ్వొచ్చింది, అది ఏంటో గుర్తు కూడా రావట్లేదు ఇప్పుడు. అది ఎనీవేస్ అట్లుంటది వైజాగ్ అంటే అట్లుంటది. సో ఇంకోటి నాకేం నచ్చలేదు అంటే మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ నరేషన్. మళ్ళీ నాకు అది వాయిస్ ఓవర్ వాడాలి అంటే యూజ్ ఇట్ యాజ్ ఎ స్టైల్ దట్ ఈస్ కన్సిస్టెంట్ సినిమా మొత్తం. నువ్వు సినిమాలో నువ్వు వాడదలుచుకున్న స్టైల్ థీమే మల్టిపుల్ వాయిస్ నరేషన్ అయితే అది సినిమా పూర్తిగా నడుస్తుండాలి అట్లా, అప్పుడు బాగుంటది. ఇష్టం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడేసి మిగతా టైంలో నేను వదిలేస్తా అంటే అది ప్యాచ్ వర్క్ లాగా అనిపిస్తుంది. యూనో ఈ మల్టిపుల్ వాయిస్ నరేషన్ అనేది ఇట్లా వాడారు ఈ సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఆ శ్వాస మీద ధ్యాస అనేది ఇట్ కుడ్ హావ్ బీన్ అ బిగ్ థీమ్ ఆఫ్ దిస్ మూవీ, ఎందుకంటే ఆ మంచి పాట కంపోజ్ చేశాడు దానికి. అండ్ నాయుడు కూడా వచ్చినప్పటి నుంచి నా మెంటాలిటీ మారింది, మైండ్ సెట్ మారింది. ఇప్పుడు అంతా లైఫ్ లో ఇంపార్టెంట్ ఇవి అని యోగా చేపిస్తుంటాడు కదా, అది ఒకటే సీన్ ఉంటది. దాని తర్వాత దిస్ నో మెన్షన్ ఆఫ్ ప్రాణాయామ్ ఆర్ యోగా ఆర్ శ్వాస మీద ధ్యాస, దిస్ నో మెన్షన్. అది ఇంకో ప్యాచ్ వర్క్. ఇంకోటి నాయుడు ఎంట్రీ కాగానే ఆ పెద్ద ఏదైతే బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఉందో అది కూడా నాగన్న అని వస్తుంది. అది ఆ పాట కూడా అసలు ఎట్లా వాడారంటే హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఆ ఒక బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రావడానికి ఆ క్యారెక్టర్ ఏం చేయలే, ఒక ఆటో వెనక కూర్చున్నాడు, సిక్కు డ్రైవ్ చేస్తున్నాడు ముందు. అది వచ్చినప్పుడు తర్వాత జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను జాబ్ చదువుతా, నేను సొసైటీ జాయిన్ అవుతా అనగానే ఆ ఆటో రైడ్ మొత్తం ఈ నాయుడు అన్నది మార్నింగ్ టు నైట్ షాట్స్ మనకు అవసరమా విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ 4 days a week అది కూడా చూసినాం మనం. అంటే అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ ఏమన్నా ఫన్నీగా చేసినా లేకపోతే ఏదైనా డేరింగ్ గా లేకపోతే ఎవరినో జంపినా కొట్టినా దాని తర్వాత నువ్వు ఎలివేషన్ కి మ్యూజిక్ ఇచ్చినా అంటే ఓకే. మనోడు జస్ట్ ఆటో వెనక ఎక్కి కూర్చున్నాడు అంతే, మేబీ జాబ్ పోతుండు. బట్ దట్స్ సర్కాజం అనుకుంటారా? నీకు మంచి ధైర్యం కదా చెప్తా, కష్టజీవి కదా చెప్తా, దట్ వాజ్ సర్కాజం. అట్లయితే తెలియదు. అలాంటి సర్కాజం నాకు ఇంటింటి రామాయణం లాగా అనిపించింది. ఇంటింటి రామాయణం సర్కాజం కాదు, ఇట్ ఈస్ ఏమంటారు వెక్కిరించడం అంటారు చూడు, ఎక్కిరిస్తారు చూడు ముదరాన్ని, అరే అరే అని. ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎవ్రీథింగ్ సొసైటీ మీద సటైర్ వేసారు ఆ సినిమా, అది నాకు నచ్చింది. ఇందులో అట్లా ఏం లేకుండా ఓకే. బట్ యా ఇట్ వాస్ అ బిగ్ వైజాగ్. డస్ దట్ మీన్ మనం గుణపాఠాలు స్కిప్ చేయొచ్చు? బికాస్ నాకేం లేవు ఇప్పుడు చెప్పేస్తా. గుణపాఠం అంటే ఐ గెస్ ఒకటే, ఇప్పుడు తీసింది కూడా ఫిల్మ్ మేకర్స్ కోసం కాబట్టి ఈ సినిమా ఒకటే గుణపాఠం ఏంటంటే జస్ట్ గివ్ మీ ద ఆపర్చునిటీ. బోగస్ ఈ మూవీలో నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఐఎమ్ గ్లాడ్ యు ఆస్క్డ్ మీ. మై ప్లెజర్. ఈ సినిమా ఐ గెస్ ఫిల్మ్ మేకర్స్ కోసం తీశారు కాబట్టి స్క్రిప్ట్ నేను రాస్తా.
గుణపాఠాలు కూడా ఫిల్మ్ మేకర్స్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ తీసుకోవాలి. ఏంటంటే ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్, ఆకాష్ చోప్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అలా అనిపించిన ఇది ఎగ్జిక్యూషన్ లో స్టిచ్ అవ్వాలి, ప్యాచ్ వర్క్ లాగా ఉండకూడదు. అండ్ ఒక సీన్ టు ఇంకో సీన్ ఎలా ఫ్లో అవుతుందో అది కూడా ఉండాలి. అండ్ కామెడీ సీన్స్ లో లాగ్ ఉండకూడదు ప్లీజ్. కామెడీ కెనాట్ అఫోర్డ్ ఈవెన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ లాగ్. కామెడీలో టైమింగ్ ఎట్లా అంటే Formula 1 రేసింగ్ లో మిల్లీ సెకండ్స్ లెక్క పెడతారు చూడు, ఇట్లా పిస్నారోల్ లాగా. దట్ ఈస్ కామెడీ టైమింగ్ అది. సో అదొకటి. ఇంకోటి కొన్నిసార్లు మీరు మంచి మంచి రైటర్స్ ఉండొచ్చు, మీకు చాలా టాలెంట్ ఉండొచ్చు రైటింగ్ లో, కానీ అప్పుడప్పుడు రైటింగ్ లో ఏమవుతుంది అంటే కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటారు కదా, అవి డేటెడ్ అయిపోతాయి. అవి మీరు రాసినప్పుడు ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రైటింగ్ లో నాయుడు అన్నది ఒక మోనలాగ్ ఉంటది, అందులో నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు తెలీదు, ఆపుకో. అందులో అన్నా హజారే రెఫరెన్స్, ఇంకా సల్మాన్ ఖాన్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, పెళ్ళాలు ఉన్నారో రెఫరెన్స్ ఒకటి తీసుకుంటాడు. సేమ్ ఒకటే డైలాగ్ లో అన్నా హజారే తర్వాత గాంధీ అంటాడు. స్టార్టింగ్ అన్నా హజారేతో చేస్తాడు. సో దాంతో నీకు అర్థమైపోతుంది ఇది ఎప్పుడు రాసిండో అని. ఎప్పుడైతే అన్నా హజారే పీక్ లో ఆప్ ఫార్మ్ అవుతున్న పీక్ బ్రూట్ రైటింగ్ తో ఇది అవుతుంది, ట్రస్ట్ మీ. మనతో కూడా అయింది అట్లా. డిఫరెన్స్ ఏంటంటే మనది ఇంకా ప్రొడక్షన్ కాలేదు అంతే. మనతో అయిందా అవ్వలేదా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. మరి నీతో ఎప్పుడైతే బయట పడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఈ నా కొడుకులు ఎప్పుడో రాసి ప్రీ కోవిడ్ రాసిండ్రు ఇప్పుడు వాడుతున్నాను. అది కానీ అలాంటివి బయటపడవు. యూ షుడ్ గివ్ ద ఛాన్స్ టు ఆడియన్స్ టు మేక్ దేర్ ఓన్ ఒపీనియన్స్ రా. నేనెక్కడ కాదంటున్నా, అట్లా అని చెప్పేస్తే ఇక వాళ్ళు చూడకుండా చెప్పేసి సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, ఆడియన్స్ వర్డిక్ట్ ఎప్పుడో వచ్చేసింది. ఏది ఈ సినిమాకి? ఓ మన మూవీకి అంటున్నాం. లేదు మన దానికి దీనికి ఎప్పుడో వచ్చేసింది, అన్ని అయిపోయినాయి. అవును. సో అన్ని పడిపోయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఓకే, బేసిక్ గా. సరే. సో ఫిల్మ్ మేకర్స్ కి నా సంతోషం, ఎస్పెషల్లీ రైటర్స్ కి ఈ సినిమా చూసి ఒకటి గుణపాఠం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీ రైటింగ్ లో ఒకవేళ మీరు ఇలాంటి రెఫరెన్సెస్ ఏమైనా పెడితే ఇట్లా అన్నా హజారే ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవి స్టేల్ అయిపోవచ్చు కొంతకాలం తర్వాత. సో మీరు ఎప్పుడైతే దాన్ని ఎవరికైతే పిచ్ చేస్తున్నారో, లేకపోతే ఫైనల్ గా మీ స్క్రిప్ట్ రాసిన 3 ఏళ్ల తర్వాతకి అది పండుతుంది అంటే, జస్ట్ ఒకసారి వెనకాలకి వెళ్ళి స్క్రిప్ట్ లో ఆ రెఫరెన్సెస్ ని అప్డేట్ చేయండి అంతే. వింటున్నావా? స్పెషల్ గెస్ట్ అది స్పెషల్ గెస్ట్ రైటర్, బడ్డింగ్ రైటర్, స్పెషల్ గెస్ట్ బడ్డింగ్ అంతే జస్ట్ వాడు బడ్డింగ్ అంతే. యా. సో అది అంతే బ్రో గుణపాఠం, ఇంకా అంతకంటే చాలా మంచి గుణపాఠాలు బోగస్. ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఎంతైతే రోల్ ప్లే చేసిందో నీ గుణపాఠాలు కూడా అంతే వాల్యూ ఉంటుంది. రైట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లైక్ ద గ్రేట్ అన్నా హజారే సేస్, వండర్ఫుల్ కాదు కబీర్ అనుకుంటుంది, లైక్ ద గ్రేట్ కబీర్ कल करे सो आजकल, आज करे सो अब, yes लेके प्रभु का नाम रेटिंग देगा कब. అది సో లెట్స్ ఎగ్జాక్ట్లీ అదే అన్న కబీర్ సే. అది ఏం నేను నా సొంత కవిత్వం ఏం లేదు. ఓకే, బోగస్ గాడు ఏమన్నా యాడ్ చేసినట్టు నాకు తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈస్ చిట్టీలో ఎట్లా ఉందో అట్లానే చదివినా నేను. ఓకే, బోగస్ ఈ కీడా కోలా అనే మూవీకి మనం ఒక అర్థం పర్థం లేకుండా రివ్యూ చేసినాం చూడు. ఎందులో రేటింగ్ ఇస్తావు? ఇంకా దేంట్లో? బొద్దింకల్లో. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 10 బొద్దింకల్లో బోగస్ నువ్వు ఎన్ని బొద్దింకలు ఇస్తావు? కీడా కోలా కామెడీ జానరా? యాక్షన్ కామెడీ. ఓకే, సో ఎన్ని బొద్దింకలు ఇస్తావు? 5 బొద్దింకలు బ్రో. ఓ యా, మళ్ళీ నేను చాలా దిల్దార్ అని చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. కీడా కోలా ఒక యాక్షన్ కామెడీ మూవీ ఆహాలో ఉన్నది, మీరు పోయి చూడండి. మేము చూసాము. ఈ మూవీకి నేను 6 బొద్దింకలు ఇస్తాను. అబ్బో, 6. షాకింగ్. ఎందుకు షాకింగ్? నువ్వు 5 ఇచ్చినావు. నేను 2 ఇచ్చి నువ్వు 6 ఇచ్చినట్టు కాదు, నువ్వు 5 ఇచ్చినావు. 6 ఇచ్చి అంత ఏదని ఆలోచిస్తున్నాను. లైక్ బెటర్ దాన్ యావరేజ్ ఉండేనా ఇది? ఇట్ వాస్ జస్ట్ అబౌట్ యావరేజ్ అనిపించింది. 5 to 6 is average. ఓకే, అట్లా. 7 to 8 is above average. 9 and 10 is like wow, mind blowing. 5 to 6 is average. ఉట్టి 5 కి యావరేజ్ కాదు. Or 4 to 6 is kind of average. 4 to 5 నా లెక్కలో. 4 to 6, come on. 6 అంటే బెటర్ దాన్ వస్తుంది, 7 అంటే జస్ట్ బెటర్ దాన్. 8 from 8 onwards it is like it is like mind blowing, wonderful movie. And 6 is still average. ఎందుకంటే నువ్వు 5 ఒక యావరేజ్ మూవీలో అది యావరేజ్ మూవీ ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్
పొటెన్షియల్ ఆపర్చునిటీ మిస్డ్. సో పొటెన్షియల్ ని కూడా కన్సిడర్ చేయాలి. అవును, సో consider అందుకనే చేసి నాకు 5 దాకా వచ్చింది. నేను 6 ఇస్తాను దానికి, ఆ పొటెన్షియల్ కన్సిడర్ చేసి. అండ్ సెకండ్లీ కొన్ని గ్యాగ్స్ ఎవరు ఎట్లయితే వీళ్ళు ఫాలో అయ్యిండ్రో, ఏవైతే చేసిండ్రో, దట్ డిజర్వ్స్ వన్, ఏమంటారు, ఒక పాయింట్, Yeah. ఒక కాక్రోచ్. యా, సో బోగస్ దాంతో దీంతో దేంతోటో అంతే. మన రివ్యూ సమాప్తమైంది. యా, అంతే. బ్రూట్ అవార్డ్స్ స్క్రిప్ట్ ఏమైనా రాస్తావా మళ్ళీ? డెఫినెట్ గా మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ సో ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్. ఇందాక మర్చిపోయింది, ఇప్పుడు చెప్తాను. డిస్కార్డ్ లో కూడా ఉన్నాం మేము. ఎస్. థైగ్యాప్ అడ్డా మా సర్వర్ పేరు. సో మీరు యూ కెన్ రిక్వెస్ట్ ఇన్వైట్ ఆర్ మమ్మల్ని అడగచ్చు డిఎం చేసి. Yeah. మేము ఇన్వైట్ పంపిస్తాం. అంతే. మేము ఎట్లా పంపిస్తామంటే మీరు షాక్ అవుతారు. ఇన్వైట్ పూలలో వస్తుంది ఇలా సార్, జింగ్ జింగ్ అని ఫుల్ గ్రాఫిక్స్ తోటి. ఎగ్జాక్ట్లీ. సో ఇంతటితో మా రివ్యూ సమాప్తం. బోగస్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఎస్. థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి. జాస్మిన్ ఫ్లవర్స్. యువర్ మదర్.